అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అంతఃపురం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? డాక్టర్ వెంటే అలా మానసిక చికిత్సాలయానికి వెళ్ళింది సునీత. సునీతని చూస్తే ఎప్పుడో ఎక్కడో చూసిన జ్ఞాపకంలాగా రావు తాతయ్య మనసులో ఏవేవో జ్ఞాపకాలు. సునీత మెడ మీద ఉన్న పుట్టుమచ్చ, ఆమె పోలికలు ఆయనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇంతకీ మీ అమ్మ పేరేమిటమ్మా అని అడిగితే, మా అమ్మ పేరు కమల, నాన్న రమణ. ఏం చేస్తారో అదో పెద్ద కథలే తాత. 300 ఎకరాల పొలం అని స్టార్ట్ చేసి డాక్టర్ ఆనంద్ నవ్వుతూ నుంచున్నాడు. మళ్ళీ మొదలుపెట్టావా అంటే తాతయ్యకి తెలియదు కదా, చెబుదామని అని చెప్పి, ఇలా 300 ఎకరాల పొలం ఉండాలి తాతగారు. దాన్ని మొత్తం ఆర్చి మా నాన్న చివరికి ఇదిగోండి ఇలా డ్రైవర్గా సెటిల్ అయిపోయాడు. మా అమ్మ ఇలా పని మనిషిగా సెటిల్ అయిపోయింది. ఉన్న ఒక అక్క కాస్త మతిస్థిమితం లేని అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని మొత్తం ఆయనతో చెప్పుకొచ్చి, మీరెందుకు నాకు చాలా చాలా నచ్చారో, మీతో మాట్లాడుతుంటే ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తోంది అంది సునీత. నాకు కూడానమ్మా, నిన్ను చూస్తే ఎప్పుడో ఎక్కడో చూసిన జ్ఞాపకం వస్తోంది అన్నాడు ఆయన. అవునా? అంతే, నన్ను చూసిన వాళ్ళెవరికైనా మళ్ళీ మళ్ళీ గుర్తొస్తాను నేను. నిజమేలే కానీ పద అని ఆనంద్ అక్కడి నుంచి సునీతని తీసుకొని వస్తాను తాత అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆనంద్ సునీత ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి పట్టించుకునేవాడు. సునీతకి ఎక్సర్సైజులు చేయించడం, మార్నింగ్ వాకింగ్కి తీసుకెళ్ళడం, దగ్గరుండి తనే టిఫిన్ తినిపించడం, స్నానం చేసావా లేదా అని అడగటం, ఆ తర్వాత చెయ్యి తగ్గలేదు కాబట్టి తనే వచ్చి రానట్టు తలదువ్వటం, ఆ తర్వాత భోజనం తినిపించటం, ఇలా చాలా కేర్ తీసుకునేవాడు. దగ్గరుండి పుస్తకాలు చదువుకోమనివ్వటం, కలిసి సినిమా చూడటం, సునీతని దగ్గరికి తీసుకోవటం, ఒళ్ళో పడుకోబెట్టుకోవటం, ఎంతో ప్రేమ ఎంతో ఆప్యాయతగా చూసేవాడు. సునీతని ఒకరోజు కాలు తగ్గింది, ఇక హాస్పిటల్కి వెళదామా, మరి ఇంటర్న్స్ సంగతి కూడా చూడాలి కదా అనేసరికి, ఓ ఎస్ అంది సునీత. అనేసరికి ఆనంద్ సునీతని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళందరికీ ఈమె నా స్నేహితురాలని, బయాలజీ చేసిందని, ఇంటర్న్స్కి వచ్చిందని పరిచయం చేశాడు. హాయ్ అని అందరినీ పరిచయం చేసుకుంది సునీత. మొదటి రోజునే సునీతని వెంట పెట్టుకొని ఆనంద్ పోస్ట్ మార్టం చేసే రూమ్లోకి తీసుకెళ్ళాడు. ఏంటి ఇక్కడికి వచ్చావు అంది సునీత. ఏమీ లేదు, హ్యూమన్ బాడీని ఓపెన్ చేసి అందులో పార్ట్స్ గురించి నీకు వివరంగా చెప్దామని కొన్ని రకాల క్లిప్స్ తీసుకో, నీకు యూజ్ అవుతాయి, అలాగే వాటి గురించి నేను చెప్తూ ఉంటాను, రన్నింగ్ నోట్స్ రాసుకో అన్నాడు ఆనంద్. అసలు నోట్లో నుంచి మాట రాలేదు సునీతకి. ఆనంద్ తన పని తను చేసుకుంటూ ఉండేసరికి వెనకున్న సునీత కాస్త కళ్ళు తిరిగి ధప్పమని పడిపోయింది కింద. అక్కడున్న డాక్టర్లు తను చాలా సెన్సిటివ్ అనుకుంటాను, ప్యానిక్ అయి కళ్ళు తిరిగి పడిపోయింది ఆనంద్ అనేసరికి సునీతని అక్కడి నుండి వేరే గదిలోకి తీసుకెళ్ళి సెలైన్ పెట్టి ఇంజెక్షన్ ఇస్తూ ఉండగా అప్పుడు స్పృహలోకి వచ్చింది సునీత. బీపీ చూస్తే అబ్నార్మల్గా ఉంది, ఒళ్ళంతా చెమట్లు పోసి తడిచిపోయినాయి. బయాలజీ స్టూడెంట్ నన్నా, ఒక మనిషి బాడీ చూడగానే అలా కళ్ళు తిరిగి పడిపోయావేంటి అన్నాడు ఆనంద్. చూడండి డాక్టర్, నేను బయాలజీ స్టూడెంట్నే, మీరు ఏదైనా ఇస్తే దాన్ని చదివి రాయమంటే రాసి పాస్ అవుతానేమో కానీ అంటే అలాగే పాస్ అయ్యావా అన్నాడు ఆనంద్. కాదా, నేను ఎంబీబీఎస్ స్టూడెంట్నా, అయినా ఏదో మొక్కలు పక్షులు అలా పూలు చెట్లు వీటి మీద రాయమంటే రాయగలను, పోనీ కనీసం తీసుకొచ్చి ఒక మనిషికి వచ్చే రోగాలు వాటి గురించి రాయమన్నా వేరే విషయం, అలా కాకుండా డైరెక్ట్గా మొదటి రోజే మనిషి బాడీని ఓపెన్ చేసి ఆర్గాన్స్ అలా చూపిస్తే ఆ రక్తాన్ని చూసి తట్టుకోగలనా, నా పై ప్రాణం పైనే పోయింది, నేను ఇలాంటివి చేయలేను బాబోయ్, నేను పారిపోతాను ఇలాగైతే అంది సునీత. సరే వద్దులే అన్నాక, నేను ఆ పోస్ట్ మార్టాలు చేసే రూముల్లోకి రాను, నేను ఆ సర్జరీలు చేసే రూములు, ఆపరేషన్లు చేసే రూముల్లోకి రాను, నాకు భయం బాబోయ్, కట్లు కట్టి బ్లడ్లు కారే పేషెంట్ల దగ్గరికి రాను అంది. సరే అలాగైతే నేను కొన్ని చెప్తాను, అవి రాసుకొని రెఫరెన్స్కి కొన్ని పిక్స్ తీసుకుని వాటిని నీ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకో అని చెప్పి ప్రతిరోజు వెంట తీసుకెళ్ళి ఇప్పటి వరకు అసలు ఎప్పుడు ఎక్కడ ఏ స్టూడెంట్కి ఏ డాక్టరు చెప్పనంత షైన్ చేసేసాడు
చాలా తక్కువ కాలంలోనే ఆనంద్ సునీతనే ఆ హాస్పిటల్ నుంచి వెళ్ళగానే కాసేపు అసైలం దగ్గరికి వెళ్ళి రావును కలిసి అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ని చూసి సునీత చిన్నపిల్లలా అక్కడ ఆడుకుంటుంటే సునీతనే చూస్తున్న ఆనంద్ వైపు అలా రావు చూసి సునీతను ఇష్టపడుతున్నాడేమో అనిపించింది ఆయనకి. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం, ఆ స్నేహం ఇంకా చనువుగా మారిపోయింది. సునీతని ఆట పట్టించడం, చక్కిలి గింతలు పెట్టడం, నోట్లో తినిపించడం, టీవీ చూస్తూ చూస్తూ షాల్ కప్పి తను ఆమె పక్కనే పడుకోవటం, కబుర్లు చెప్పటం, చందమామను చూస్తూ భోజనం తినిపించటం, క్యాండిల్ లైట్ డిన్నర్లు, మూన్ లైట్ డిన్నర్లో ఎన్నోసార్లు అప్పుడప్పుడు రవీంద్ర గుర్తొచ్చినా, ఎన్ని మెయిల్స్ పెట్టినా రవీంద్ర దగ్గర నుంచి రిప్లై ఎందుకు రాలేదో అర్థమయ్యేది కాదు సునీతకే. రవీంద్రకి లెటర్స్ కూడా రాసిందే, ఫోన్కి చాలాసార్లు ట్రై చేసింది. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ నెంబర్ ఒకటి నాట్ రీచబుల్, రెండోది స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. ఏమైంది అసలు రవికి అనేది అర్థం కాలేదు సునీతకే. ఏది ఏమైనా సరే చదువుకోవాలని వచ్చింది, ప్రాజెక్ట్ పని మీద వచ్చింది. ఈ పని అవ్వకుండా వెళ్ళే ప్రసక్తే లేదని ఫిక్స్ అయిపోయి చాలా మంచి బుద్ధిమంతురాలైన స్టూడెంట్ లాగా నేర్చుకోవటం మొదలుపెట్టింది ఇంటర్న్స్లో ఆనంద్ చెప్పే ప్రతిదీ. ఇక ఆ తర్వాత ఒక రోజున ఆనంద్ ఉన్నట్టుండే ఎవరో పేషెంట్కి సీరియస్గా ఉంది, పెద్ద యాక్సిడెంట్ అయింది అనేపాటికి సునీత నేను ఒక 4-5 గంటల్లో వచ్చేస్తాను, నువ్వు కాస్త జాగ్రత్త, ఇంట్లో పని వాళ్ళందరూ ఉన్నారు అని వెళ్తూ వెళ్తూ ఫుడ్ తినిపించి జాగ్రత్తగా ఉండు అని చెప్పి మరీ వెళ్ళాడు 10 సార్లు. ఆ తర్వాత వాతావరణం అంతా గాలి వర్షం చాలా చల్లగా ఆహ్లాదంగా ఉంది. ఇల్లంతా తిరిగే స్వతంత్రత సునీతకుంది. సునీతని ఎవరు అక్కడ కట్టడి చేయరు, పనివాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. దాంతో అటుగా వెళుతున్న సునీతకి డాక్టర్ రూము కర్టెన్స్ ఎగురుతూ అతని టేబుల్ మీద చాలా రోజులుగా సునీత గమనిస్తూనే ఉంది. అతను ఒక డైరీ రాసుకుంటాడు. ఆ డైరీ అనుకోకుండా గాలికి కర్టెన్ తగిలి కింద పడిపోయింది. అయ్యయ్యో వర్షానికి తడిచిపోతుందేమో జల్లులు పడితే అని మొట్టమొదటిసారి డాక్టర్ రూమ్లోకి వెళ్ళింది. ఆ డైరీ తీసి పైన పెట్టబోతూ ఉండగా సునీత అని తన పేరున్న అక్షరాలు తీసి చదివింది. అయితే డైరీ మొదటి నుంచి చదవటం మొదలుపెట్టింది. తప్పేముంది, తప్పైనా సరే నా పేరుంది కాబట్టేగా నేను చదువుతున్నాను. అయినా డాక్టర్ నాకు మంచి స్నేహితుల మధ్య లైట్ ఇలాంటివి ఏమున్నాయిలే, ఏదో చిన్న క్యూరియాసిటీ అని తనకు తను నచ్చ చెప్పుకొని కోతి బుద్ధి కదో అనుకుంటూనే నవ్వుకుంటూ బుక్ తీసి చదివి నా గురించి కూడా డాక్టర్ ఏం రాశాడో, మంచి స్టూడెంట్ నన్ను రాశాడా లేకపోతే అల్లరి పిల్లనని రాశాడా అని ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టింది. ముందంతా తనకి ఏదైతే చెప్పాడో తన చిన్ననాటి నుంచి జరిగిన సంఘటనలో, ఆ తర్వాత తండ్రి ఇలా వేరే ఆవిడని ఉంపుడు గత్తెగా ఉంచుకోవటం, తల్లి పోవటం, తమ్ముడు పోవటం, ఆ తర్వాత తను డాక్టర్ అవటం, MD చేయటం, ఇలా అసైలం పెట్టడం, రావు గారు చూసుకోవటం, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళటం, ఎంతోమందికి సర్జరీలు చేయటం, ఇవన్నీ పూర్తయిన తర్వాత సునీత ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఆమె నా జీవితంలోకి ఊహించని ఒక అతిథిలా వచ్చిందే. ఆ రోజు నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో నాకే తెలియదు. ప్రతిరోజు నేను అటుగా ఎన్నోసార్లు వెళ్ళినా ఎప్పుడూ అనిపించనంత అద్భుతంగా ఆ రోజు ఎందుకు నన్ను ప్రకృతి పిలిచిందే, అలా నడుచుకుంటూ నేను ఎందుకు వెళ్ళానో, వెళ్ళినప్పుడు సన్నగా వినిపిస్తున్న ఒక గొంతు, ఎవరినో బాధలో ఉన్నారో కాపాడాలని వెళ్ళిన నాకు ఆమె ముగ్ధ మనోహర రూపం చూడగానే దివి నుండి భువికి దిగొచ్చిన దేవకన్యలాగా ఎందుకు కనిపించింది. ఆమెని అలా నేను చేతులతో ఎత్తుకోగానే ఆమె చలికి వణికిపోతూ ఇంకొంచెం దగ్గరికి జరిగి నన్ను హత్తుకుపోయి ఆమె నా నుండి వచ్చేటటువంటి నా శరీరంలో నుంచి వచ్చే వేడి ఉచ్ఛ్వాసల నిశ్వాసల్లో ఆమె చలి కాచుకుంటుంటే ఎంత మధురమైన అనుభూతి. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు ఏ స్త్రీని చూసినా కూడా కలగని నా మనసులో ఒక పులకెంత, ఏ స్త్రీని చూసినా నా మనసు పరవశించలేదే, కానీ ఈమెను చూస్తే ఎందుకు నా మనసు పదే పదే మీ ఇద్దరూ జన్మజన్మల తోడని చెప్తుందే, ఆమె నీదేనని చెప్తుందే, నిన్ను వీడిన బంధం మళ్ళీ తిరిగి నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చిందని చెప్తోంది. ఆమెని తీసుకొచ్చాను.
ట్రీట్మెంట్ చేశాను. ఆ తరువాత ఆమె కోసం బట్టలు కొనుక్కొచ్చాను. ఆమె లేచింది. ఆమె నడుం పట్టుకున్న క్షణం నాకెందుకో మన్మధుడు విసిరిన ప్రేమ బాణం ఒక్కసారిగా నా గుండెల్లో దిగిపోయినట్టు, ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన క్షణం, ఆ అమాయకపు చూపుల్లో ఎన్నో ప్రేమలేఖలు చదివేసుకున్నాను నేను. ఇంత అద్భుతమైన అనుభూతి ఏ మగాడు అనుభవించగలడో. భూతల స్వర్గం అంది నేనుండే ప్రదేశాన్ని. తనకు చాలా నచ్చిందందే. కొన్ని రోజులు ఉండొచ్చా అంది. కానీ శాశ్వతంగానే ఉండిపోవాలని కోరుకుంటున్నాను నేను. నాలో సగమై, నా ప్రాణమై, నా మనసులో ఆమెకి గుడి కట్టి ఆరాధ్య దేవతగా ఆమెని పూజిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నాకు తెలియకుండానే ఆమెతో నేను ప్రేమలో పడిపోతూనే ఉన్నాను. ఆమెతో ఎందుకో ఇన్నాళ్లుగా ఎవరితోనూ నేను మనసు విప్పి ఇంత సరదాగా నేనెప్పుడూ ఉన్నది లేదు. డాక్టర్ చదివే రోజుల్లో కూడా చదువుకే సమయం సరిపోయేది కాదు. ఆ తర్వాత రీసెర్చ్లు, పేషెంట్లు, ఇంజెక్షన్లు, మందుల వాసనలు తప్ప ఏదీ తెలియని నాకు ఆమెని చూడగానే నా మనసులో ఏదో పులకింత. నేను ప్రేమించగలను, నేను పురుషుణ్ణి, ఆమె ప్రకృతి దేవతలా కనిపిస్తోంది నాకు. ఆమె సాంగత్యంలో నేను ప్రపంచాన్ని మర్చిపోతున్నాను. నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఎవరు ఏమనుకుంటారనేది మర్చిపోతున్నాను. చిన్నపిల్లాళ్ళ ఆడుకుంటున్నాను. నేను నవ్వటం మొదలుపెట్టాను. ఎప్పుడూ లేనిది భోజనం. అంతకుముందు బ్రతకడానికే తినేవాణ్ణి నేను. అలాంటిది భోజనంలో రుచి నా నాలుక్కి తెలుస్తోంది. నా మనసుకి స్పందనలు కలుగుతున్నాయి. నా బాధకి ఆమె కన్నీరు పెట్టింది. అపరంజి కలువల ఆమె అందమైన ముఖం, ఆమె అందమైన కళ్ళు, ఆమె చిరునవ్వు, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆమె మాటలు ఏమని వర్ణించగలను? ఏ జన్మ బంధం ఇదే భగవంతుడా! ఇప్పటి వరకు నేను నిన్ను ఇది కావాలి అని ఏది అడగలేదు. అమ్మని దూరం చేశావు, తమ్ముణ్ణి దూరం చేశావు. నేను చిన్నప్పటి నుంచి నాన్న ఉండి కూడా ఒంటరినే అయ్యాను, ఒంటరిగానే బ్రతికాను. ప్రేమ అనేది ఇలా ఉంటుంది అని నాకు ఎవరి రూపంలోనూ అది నువ్వు ఇవ్వలేకపోయావు. కానీ జీవిత భాగస్వామిగా సునీత నా జీవితంలోకి వస్తే, నా జీవితంలో నువ్వు అంతకన్నా ఇచ్చే పెద్ద బహుమతి మరొకటి ఉండదేమో. ఎన్నో లక్షల మందికి ప్రాణాలు పోస్తున్నాను, ఎంతోమంది జీవితాలు నిలబెడుతున్నాను. అందుకు మూల్యంగా అడగటం లేదు స్వామి. కానీ నా జీవితంలోనూ నాకు ఒక జీవితం ఉందనే, నాకు ఒక ఆశ ఉందనే, నాకు ఒక బ్రతుకుందనే, నా కోసం కూడా ఒక మనిషి ఉందని, ఒక తోడు ఉందనే ఆలోచనే ఎంతో అద్భుతంగా ఉంది కదో. తనని జీవితాంతం నాతో ఉండిపోయేలా చెయ్యవా అని రాసున్న అక్షరాలు చదవగానే సునీత మ్రాన్పడిపోయింది. అలాగే ఆ తరువాత సునీత గురించి ఇంకా చాలా చాలా రాసుంది. ఇక ఆమె నిద్రపోయేటప్పుడు అంత అందంగా ఉంటుందని, ఆమెకి తినిపించేటప్పుడు నా చేతి వేళ్ళు ఆమె పెదవుల్ని తాకుతుంటే ఒక స్త్రీ స్పర్శ నా మనసుకి ఏదో తెలియని ఉత్తేజాన్ని కలిగిస్తోందని ఎన్నెన్నో రాసున్నాయి అందులో. అవన్నీ చదివి మనిషి స్థానం అయిపోయి అలాగే కూర్చుండిపోయింది. కూర్చుని ఆ ఇంట్లో ఉన్నటువంటి డాక్టర్ వాళ్ళ అమ్మ ఫోటో, తమ్ముడి ఫోటో, అలాగే అక్కడ ఉన్న డాక్టర్ ఫోటో చూసి కళ్ళల్లో నుంచి నీళ్ళు ఆగలేదు. నేనే అతనికి లేని ఆశలు కల్పించానా? అసలు ఇంతకాలంలో నేనెందుకు రవీంద్రనే ప్రేమిస్తున్నానని, రవీంద్ర నా కోసమే 5 సంవత్సరాల పాటు వెయిట్ చేశాడని, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని, నేను ఇక్కడికి వచ్చింది ఇంటర్న్స్ కోసమని చెప్పిన దాన్ని ఆ తర్వాత రవీంద్ర నా లైఫ్లో ఉన్నాడని నేను ఎందుకు చెప్పలేదు? ఎన్నిసార్లు నేను చెప్పబోయినా, నేను నిన్ను అడిగానా అని డాక్టర్ చెప్పనివ్వకపోయినా నేను మా స్నేహం పవిత్రమైందనుకున్నాను. డాక్టర్ నన్ను ప్రేమిస్తున్నారా? ఆయన నన్ను ఆరాధిస్తున్నారా? పాపం ఆయన జీవితంలో ఇప్పటి వరకు నిజమే కదా, భగవంతుడు ఏ ప్రేమ అయితే ఆయన కోరుకుంటున్నారో దాన్నేగా తల్లిగా ఇవ్వలేక వాడమ్మగారు వెళ్ళిపోయారో, తమ్ముడు వెళ్ళిపోయాడో, తండ్రి ఉన్నా లేనట్టే వ్యాపారాలనే డబ్బు మీద మక్కువతో దూరం అయిపోయాడో. ఆయన ప్రపంచం ఏంటి? ఈ పశుపక్షాదులు, ఈ మానసిక రోగులు, ఈ హాస్పిటల్లో ఉండే పేషెంట్లు, ఈ ప్రపంచమేనా ఆయనకి ఏం తక్కువ? అసలు నిజంగా
మనిషి దేవుడే కనుక ఒక మనిషి రూపంలో పుడితే ఇంత అందంగా, ఇంత మంచి మనసుతో, ఇంత అద్భుతమైన ఆలోచనలతో ఉంటాడా? స్వార్థం లేదు. కనీసం మచ్చుక్కైనా ఆయన మాటల్లో మనం గట్టిగా దూషణ వినలేము. అంత గొప్ప ఉన్నత మనస్కుడైన ఆయన నిజమే వచ్చినప్పుడు డాక్టర్ని చూసినప్పుడు కలిగిన మొదటి స్పందన ఆయన నిజంగానే దేవలోకంలో నుంచి దిగొచ్చిన గంధర్వుడా, యక్షుడా అన్నట్టే అనిపించాడు నా కళ్ళకి. ముగ్ధ మనోహరమైన రూపం, ఏం తక్కువ ఆయనకు అసలు. అలాంటిదే ఆయన జీవితంలోకి నేను ముందే ప్రవేశించినా బాగుండేదేమో కదో. ఇప్పుడు నేను రవీంద్ర విషయం దాచిపెట్టి ఆయన్ని నేను మభ్యపెట్టి ప్రేమిస్తున్నాను అని ఆయన చెప్తే ఆ ప్రేమని నేను కూడా ప్రేమిస్తున్నానేమో అని నా మనసు నాకు కూడా ఎందుకు అలా చెప్తోంది? నేను ఆయనతో జీవితాన్ని పంచుకోనా? నాకు ప్రాణదానం చేశాడు కాబట్టి, కాపాడాడు కాబట్టి నేను ఆయన్ని వివాహం చేసుకొని అన్నీ కట్టి కబోర్డ్లో పడేసి నా గతం తాలూకా అవన్నీ ఆయనతో జీవితం సాగించనా? అప్పుడు అక్కకి నాకు తేడా ఏంటి? అక్క డబ్బు కోసమనే కాలు జారి అనిల్తో అంత పెద్ద తప్పు చేసిందే. ఇప్పుడు నేను ఇక్కడే ఉండిపోతే, రవీంద్రని మర్చిపోతే ప్రపంచం అనుకున్నా అనుకోకపోయినా, ఆయనకి నిజం తెలిసినా తెలియకపోయినా నా మనస్సాక్షి నన్ను నిందించేదేంటి? నేను డబ్బు కోసం ఆయన్ని పెళ్లి చేసుకున్నట్టే అవుతుంది కదో. నేను నిజంగా ఆయనకి కరెక్ట్ అయిన స్త్రీని అవుతానా? కాదు. ఆయన దగ్గర నిజం దాయకూడదు. ఆయన్ని ఇంకా మోసం చేసే మోసగత్తెన కాకూడదు. ఆయన్ని మభ్య పెట్టకూడదు. మా స్నేహం ప్రేమ దాకా కాదు, అంతకు మించే ఊహించేసుకున్నారు ఆయన ఈ డైరీలో. నాతో ఆయన పిల్లల్ని కని మా వృద్ధాప్యం దాకా కూడా రాసేసుకున్నారు ఆయన. కానీ ఆయనకి వెంటనే నా మనసులో మాటని చెప్పేయాలని అలాగే కూర్చుంది. ఈ కన్నీళ్ళేంటి? ఆగవా? ఎందుకింత బాధ? నా మనసుకు ఆయనకి నిజం చెప్పాలనుకున్నప్పుడు ఎందుకింత బాధ కలుగుతుంది? అర్థం కాలేదు ఆ క్షణం సునీతకి. ఆ తర్వాత డాక్టర్ తిరిగొచ్చారు. తిరిగొచ్చి రాగానే లేట్ అయిపోయింది కదో అనేసరికి, లేదు డాక్టర్, ఏంటి అలా ఉన్నావు? ఆకలిస్తుందా? ఉండు ఏదైనా తిందు కానీ అంటే చేయి పట్టుకొని డైరీ చేతిలో పెట్టింది. చదివావా అంటే ఆ అని తల ఊపింది. ఊపిన తర్వాత, డాక్టర్ నేను మీతో మాట్లాడాలి. ఏంటి? నేనే నీతో ముందుగా మాట్లాడాలి. లేదు డాక్టర్, దయచేసి నన్ను మాట్లాడనివ్వండి అని మీకు నేను ఆ రోజున మా ఇంట్లో విషయాలన్నీ చెప్పాను. నాన్న, అమ్మ, అక్క జరిగిన విషయాలు అన్నీ చెప్పాను. నేను మరొక విషయం కూడా చెప్పబోతే మీరు నన్ను ఆపేశారు. నేను నిన్ను అడిగానా అన్నారు. కానీ మీ స్నేహంలో ఇన్ని రోజులుగా ఆ విషయం నాకు చెప్పాలనే స్ఫురణకి రాలేదు. నిజానికి నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను. అతని పేరు రవీంద్ర. ఇలా 5 సంవత్సరాల పాటు నా వెంట పడ్డాడని, నిజాయితీగా నా కోసం ఎదురు చూశాడని నేను ఒప్పుకోలేదని, ఆ తర్వాత నన్ను ఎంతో ప్రొటెక్ట్ చేశాడని, జాగ్రత్తగా చూశాడని, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వబోయే ముందే అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడని, దాంతో నేను ఐ లవ్ యూ టు చెప్పానని, అయినా అతన్ని చూసి మంచో చెడో అనుకునో అనుకోకుండానో అతను నన్ను ఆకర్షించాడు. అతనికి నేను మనసిచ్చేశాను డాక్టర్ అని చెప్పేసరికి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగిపోయినాయి ఆనంద్కి. అప్పటి వరకు తను నిర్మించుకున్న ఊహల సౌధం వేకమేడలా కుప్పకూలిపోయినట్టు అనిపించింది అతనికి. మారు మాట్లాడలేదు, మౌనం వహించాడు. డాక్టర్, ఇప్పుడు నేను ఇదంతా మీకు చెప్పకపోతే నేను మోసగత్తెనవుతాను. అతన్ని మర్చిపోయి మీరు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే నేను సరేనని ఇక్కడ ఉంటే నేను మా అక్క చేసిన తప్పు చేసినట్టే అవుతుంది కదా. డబ్బు కోసమే మిమ్మల్ని నేను ప్రేమించినట్టు, పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది కదా. అప్పుడు నేను రవీంద్రని మోసం చేసినట్టు అవుతుంది కదా. ప్రేమలో స్వార్థం ఉండకూడదు, మోసం ఉండకూడదు, ద్రోహం ఉండకూడదు, ప్రేమలో జారత్వం ఉండకూడదు. మనిషిగా పుట్టినందుకు, మనిషి జన్మ ఎత్తినందుకు ఏదో ఒకటి సాధించాలని మీరు చాలాసార్లు చెప్పారు నాతో. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే ఇక్కడ ఎంట్రన్స్ చేయడానికి ఉన్నాను. నిజం, మీ స్నేహంలో పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఏ రోజు నన్ను తండ్రి దగ్గరికి తేలేదు, తల్లి ఆప్యాయంగా చూసుకోలేదు, తోబుట్టు ఉన్న ఆదరణ లేదు. ఇక ప్రేమించానని నా జీవితంలోకి వచ్చిన వాడు ఎలాంటి వాడన్న అనుమానంతోనే 5 సంవత్సరాల కాలం గడిచిపోయే ఎగ్జామ్స్కి ముందు అతని ప్రేమని సరేనని, ఆ 10 రోజుల ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి ప్రయాణమై వచ్చేసాను. కనీసం అతని స్పర్శ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు.
కానీ మీరు నన్ను తాకినప్పుడు నిజంగానే నేను ఒక మనిషినని గుర్తొచ్చిందే. మీ ప్రేమలో నిజంగానే నేను అమ్మని చూసా, నాన్నని చూసా, తోబుట్టువుని చూసా, స్నేహితుడిని చూసా. అంతకు మించి నా మనసు ఏం స్పందించిందో నాకే తెలియదు డాక్టర్. కానీ నేను మిమ్మల్ని ప్రేమించాలంటారా, ప్రేమించగలనంటారా? మీకు నేను కాదని చెప్పలేకపోతున్నాను, అవునని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఈ మనసు ఇప్పుడు నాది కాదు, నాలో లేదు. నేను ఇప్పుడు మీకు అబద్ధం చెప్పి ఇక్కడ ఉన్నా మీకు ద్రోహం తలపెట్టిన మోసగత్తనే అవుతాను డాక్టర్ అని చెప్పి ఆయన్నే పట్టుకొని గట్టిగా కౌగులించుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది సునీత. సునీత కళ్ళు తుడిచి ఇప్పుడు ఏమైపోయిందని, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను నీకు చెప్పేది ఒకటే, నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు నిజమే చెప్పేది వినే అలవాటు లేదు. అందులోనూ మన అనుకునే మనుషులు అలా నాకు ఒక్కసారిగా నువ్వు కనిపించేపాటికి ఏదో తెలియని బంధం. ఇప్పుడు ఎందుకు అవన్నీ వదిలేసే, అయిపోయింది కదా. నీ జీవితంలో ఒకరున్నారు, నువ్వు వాళ్ళతో 7 అడుగులు వెయ్యాలి. 100 ఏళ్ళు నువ్వెక్కడున్నా వాళ్ళతో సంతోషంగా ఉండాలి. అంటే నేను వెళ్ళిపోతాను డాక్టర్ వెంటనే, ఇంకొక వారం రోజులుంటే నీ ఇంటెన్స్ కంప్లీట్ అయిపోద్ది. ఏ నువ్వు నన్నెటూ ప్రేమించలేవు, నాకెటూ ప్రేమనివ్వలేవు, కనీసం ఈ వారం రోజులు నాతో ఉండలేవా, నీ జ్ఞాపకాలైనా నాకు ఇవ్వలేవా అని అడిగేసరికి ఏడుపు ఆగలేదు. దాంతో అతన్ని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ తరువాత ఇంకక్కడ ఉండలేక ఆ డైరీ తీసుకొని గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకున్నాడు ఆనంద్. లోపల అతను అనుభవించిన నరకం పాఠకులకే వదిలేయాలేమో బహుశా కూడా. ఆ తర్వాత ఎప్పటికో రాత్రి 11 గంటలకి తలుపులు తెరుచుకొని బయటకు వచ్చాడు. అలాగే కూర్చుని ఉంది సునీత. సునీతని దగ్గరికి తీసుకుని ఎప్పట్లాగే భోజనం కలిపెట్టి ఆమెను పడుకోబెట్టి దుప్పటి కప్పి ట్యాబ్లెట్లు వేసి పడుకోమని నిద్రపుచ్చి లైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చాడు. డాక్టర్ ఐఎమ్ సారీ, వద్దు, నువ్వు క్షమాపణ చెప్పేంత తప్పులు చేయలేదు. తొందరపాటు ఇందులో ఏదైనా ఉందంటే అది నాదే. నువ్వు హాయిగా పడుకో అని వచ్చేశాడు. ఆ తర్వాత వారం రోజులు మనిషి మనిషిలో లేడు, మనసు మనసులో లేదు. చూస్తే అర్థం అవుతోంది. ఇదివరకటి ఉన్న చలాకీతనం, హుషారు, సరదాగా జోకులు వేయటం, నవ్వటం, నవ్వించటం. ఇదివరకట్లాగా డాక్టర్స్ కూడా జోకులు వేస్తారా అని అడిగితే తను డాక్టర్స్కి అందరిలాగా సినిమాలు, షికార్లు, ఎంజాయ్మెంట్లు అంటూ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఇలానే జోక్స్ వేసుకుని ఆనందపడిపోవాలంతే, అదే స్ట్రెస్ బస్టర్ అని చెప్పిన మాటలో ఇప్పుడు ఆ మనిషి తనలో లేడు. అలా వారం రోజులు గడిచిపోయింది. ఆ తర్వాత సునీతని దగ్గరికి పిలిచాడు. దగ్గరికి పిలిచి కొత్తది న్యూ సిరీస్ ఐఫోన్ ఒకటి తీసుకొని సునీత సిమ్మే తీసుకొని అందులో వేసి తన నెంబర్ ఫీడ్ చేసి సునీత చేతికిచ్చాడు. ఎప్పుడైనా నేను జ్ఞాపకం వస్తే నేను నీ జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉండాలనే కోరుకుంటున్నాను. ఎప్పటికీ నా ప్రేమ సజీవంగా నీ జ్ఞాపకాల్లో బ్రతికే ఉంటుంది. నా జీవితంలోకి మరొక స్త్రీ రాదు. నీ స్థానాన్ని నేను మరొక స్త్రీకి ఇవ్వలేను. జీవితంలో ఏదైనా ఒక్కటేనని మా నాన్నగారు అంటే ఆయన అన్న మాటని నేను చాలా క్యాషువల్గా తీసుకున్నాను. కానీ ఈరోజు బాధ అంటే ఏంటో నాకు తెలుస్తోంది. నిజం చెప్పాలంటే నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుందని ఆయన ఇక్కడికి రారు. ఆ నిశ్శబ్దంలో ఇంతకాలం నేను ప్రశాంతతను వెతుక్కున్నాను. కానీ నా ప్రేమ నాది కాదన్న రోజున ఆ నిశ్శబ్దం నాకే భయంకరంగా అనిపిస్తోంది. ఇక నీకు చెప్పాలనుకున్న విషయం, నీకెప్పుడైనా ఫోన్ చేయాలనిపిస్తే, నేను గుర్తొస్తే నాకు ఫోన్ చేయి. నేను ఖచ్చితంగా నీ కోసం ఉన్నానని మర్చిపోకు. అలాగే ఇది నేను నీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఇచ్చే ఒక గిఫ్ట్ అనుకొని తీసుకో అని సర్టిఫికెట్ రాసి సైన్ చేసి ఇచ్చాడు. దీన్ని తీసుకెళ్ళి మీ కాలేజీలో సబ్మిట్ చే, ఎప్పటికీ ఈ సర్టిఫికెట్లో శాశ్వతంగా నేను నీతోనే ఉంటాను అని ఆమె చేయి పట్టుకొని ఆమె చేతికి చాలా ఖరీదైనటువంటి లక్షలు ఖరీదు చేసే ఒక బ్రాండెడ్ వాచ్ పెట్టాడు. ఈ వాచ్ నువ్వెప్పటికీ తీయవని నాకు తెలుసు. ఇందులో ప్రతి క్షణం నా గుండె శబ్దం కొట్టుకుంటుందని గుర్తుపెట్టుకో. నా మనసులో నువ్వే ఉన్నావని మర్చిపోకో. ప్రేమ బాధిస్తుందని చాలామంది చెప్తే పుస్తకాల్లో చదివి సరదాగా తీసుకునేవాడిని. అది నిజమేనేమో. ఎందుకు నా మనసుకు కూడా ఇంత బాధ కలుగుతోంది, ఎప్పుడూ లేని ఇంత ఆవేదన, ఇంత దుఃఖం ఎందుకు కలుగుతోందో అర్థం కావటం లేదో. నీకు అర్థం అవుతుందా? మనిషి బ్రతికున్నంతకాలం బ్యాటరీ లేకుండానే ఈ వాచ్ పనిచేస్తుంది.
ఈ వాచ్ని ఎప్పటికీ నువ్వు తీయకు, ఈ వాచ్ ఎప్పటికీ నీ చేతికి ఉంచుకో, ఇవి నా జ్ఞాపకాలు, ఎప్పటికీ నేను నీతో ఉండాలనుకుని ఇస్తున్నాను, ప్రతి క్షణం నేను నీతోనే ఉంటాను, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నేను మాత్రం నిన్ను మర్చిపోలేదని, నీకోసమే ఉన్నానని ఉంటానని నువ్వు మర్చిపోకో అని చెప్పేసరికి దుఃఖం ఆగలేదు సునీతకి. నేనే వచ్చి అతని జీవితంలో లేని అలజడి సృష్టించానా అనే పేగులు తెగిపోయేంత దుఃఖం వచ్చింది. అతన్ని కౌగిలించుకొనే వెక్కి 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 ఏడ్చింది. అప్పటి వరకు ఎప్పుడూ లేందే నా ప్రేమ ఒక్కసారి బ్రతికితే బాగుండనిపిస్తోంది సునీత, నీతో మిగతా జీవితం అంతా ఆనందంగా గడపాలనిపిస్తోంది, కానీ జరగదు కదో అనేశాడు. దాంతో సునీతకి దుఃఖం ఆగల. తెలియకుండానే డాక్టర్ ఆమెను కౌగిలించుకొని బోరున ఏడ్చేశాడు. ఆ తర్వాత దగ్గరికి తీసుకున్న ఆమె కన్నీళ్లు తుడిచి రేపే వెళ్లాల్సిందే అని చెప్పేసరికి మనసులో బాధ ఆగలేదు. తెల్లారి తనే గదిలోకి వచ్చాడు, బయటికి తీసుకొచ్చాడు, టిఫిన్ తినిపించాడు. ఆ తర్వాత రావుగారి దగ్గరికి తీసుకెళ్ళి వీడ్కోలు చెప్పించాడు. వచ్చేస్తున్న తనకి ఆయన దేవుడి రక్ష చేతికి కట్టి నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలమ్మా అని వెళ్ళబోతున్న తన చేయి పట్టుకొని నువ్వు ఉండిపోవచ్చుగా అమ్మా, ఏమడిగాడు నిన్ను, ప్రేమే కదో, ఆ ప్రేమని కూడా ఇవ్వలేవా నువ్వు, ఎవరున్నారమ్మా వాడికి అంటే, నీకు తెలీదు తాత, నా మనసు నాది కాదు, మనసు మనది కాకుండా ఎక్కడికి పోదమ్మా, అవతలి వాళ్ళు నువ్వు లేకపోయినా ఏమీ అవ్వరేమో, అయిపోతాడు తాత, ఆల్రెడీ సూసైడ్ చేసుకున్నాడు, 5 ఏళ్ళు ఎదురు చూశాడో, అయినా ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలియదు, అలా అని నువ్వే జీవితం అనుకున్న వ్యక్తి జీవితాన్ని చీకటిమయం చేసి ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావా చెప్పు అంటే, అక్కడి నుండి ఆయనకి సర్ది చెప్పి బయలుదేరిపోయిందే. మనసులో లేదో, వెళ్ళటానికి మనసు ఒప్పట్లేదు, తనే బట్టలు సర్దాడు, ఇవి నావి కాదుగా అంది, నీ జ్ఞాపకంగా నీ వస్తువుల్లో కొన్ని నేను తీసి దాచుకున్నాను, ఇవి తీసుకెళ్ళు, ఇవి కట్టుకున్నప్పుడు నేను నీతోనే ఉంటాను అని. బస్సు మళ్ళీ 4 గంటల తర్వాత ఒకటి ఉంది, అది మిస్ అయితే రేపటి వరకు రాదు, పద వెళదామని తీసుకెళ్తే ఎందుకో తెలియదు సునీతకు కూడా అతనితో ఉండిపోవాలనిపించింది. నేను అసలు ఇతన్నే నిజంగా ప్రేమిస్తున్నానా, ఎందుకని నాకు రవీంద్ర మీద ఈ ఫీలింగ్ కలగటం లేదో, రవీంద్ర లేకపోతే నేను బ్రతకలేనని ఎందుకు అనిపించట్లేదో, ఇంత షార్ట్ టైంలోనే నాకు డాక్టర్ మీద కలిగిన ఫీలింగ్స్ 5 ఏళ్లలో రవీంద్ర మీద ఎందుకు కలగలేదో, ఆ చనువు నేను రవీంద్రకి ఎందుకు ఇవ్వలేకపోయానో, డాక్టర్ దగ్గరికి తీసినట్టుగా రవీంద్ర నన్ను ఎందుకు తీయలేకపోయాడో, ఇద్దరం కలిస్తే తప్పేంటని అడిగాడే తప్ప పెళ్లి చేసుకున్న తరువాత మధురానుభూతులు జీవితాంతం ఉంటాయనే ప్రేమను ఎందుకు ఇవ్వలేకపోయాడో, మనసు ముక్కలైపోతోంది, తల బద్దలైపోతోంది, బాధ ఎవరికి చెప్పాలో అర్థం కావటం లేదో. జర్నీ స్టార్ట్ అయిపోయింది. డాక్టర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఆడి కారు చాలా ఫాస్ట్గా వెళుతోంది. ఆగిపోతే బాగుండు భగవంతుడా, కాలం ఇక్కడే ఇలాగే నాకు వెళ్ళాలని లేదని చెప్పాలనుందే, డాక్టర్తోనే ఉండాలనే మనసు ఉవ్విళ్ళూరుతోంది. రవీంద్రకి నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను, నా మనసులో డాక్టరే స్థానం సంపాదించేసుకున్నాడు, నాకు డాక్టర్ కావాలనిపిస్తోంది, నన్ను క్షమించని చెప్పాలనిపిస్తోంది, కానీ అది కరెక్ట్ కాదు, ఏం చెయ్యాలి. ఈలోపే రానే వచ్చేసింది బస్సు ఎక్కాల్సిన ప్రదేశం. అక్కడ దింపిన తర్వాత అరగంటకి బస్సు వచ్చింది. ఇద్దరి మధ్య మౌనం. ఆ తర్వాత ఆమెకి కావలసినవన్నీ కొని ఒక బాస్కెట్లో చేతికిచ్చాడు. ఇచ్చిన తర్వాత బస్సు ఎక్కిచ్చాడు. బస్ ఎక్కించి ఆ తర్వాత ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. మర్చిపోవద్దన్నాడు తన్నే. ఒక డైరీ పెన్ను ఇచ్చాడు. మనసులో ఉన్న జ్ఞాపకాలన్నీ అందులో రాసుకోమని చెప్పాడు. ఆ తర్వాత దిగేసి అక్కడే ఉంటే ప్రాణం ఆగలేదు. బస్సు దిగేసింది. దిగి గట్టిగా కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. దగ్గరికి తీసుకున్నాడు. నుదురు మీద బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. తెలియకుండానే తనే డాక్టర్ని ముద్దులు పెట్టేసుకుంది, కౌగిలించేసుకుంది. ఆ తర్వాత వెళ్లాల్సిన సమయమైందని బస్సు హారన్ కొట్టారు. తిరిగి వచ్చి బస్సు ఎక్కక తప్పలేదు. బస్సు ఎక్కింది. బస్సు స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్య మెల్లమెల్లగా పెరుగుతున్న దూరం. డాక్టరు అలా టాటా చెప్తూ ఉన్న ఆయన రూపం అలా మాయమైపోకుంటూ వెళ్ళిపోయింది. తెలియకుండానే కన్నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి. ఎప్పుడు నిద్ర పట్టేసిందో బస్సులో కన్నీళ్లు కారి 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 అలా నిద్ర పట్టేసింది.
ఫోన్ చేద్దామని ప్రాణం కొట్టుకుంది, కానీ చేయకూడదు. చేస్తే డాక్టర్ని వదిలి తను ఉండలేదు. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకు డాక్టర్ లేనిదే తను బ్రతకలేనేమో అని మనసుకు ఎందుకు అనిపిస్తోంది? ఈ గుండె ఆగిపోద్దేమో అని మనసుకు ఎందుకు అనిపిస్తోంది? మరి ఇన్నాళ్ళుగా రవీంద్ర తనతో లేడు కదా, ఒక్కరోజు కూడా ఎందుకు అనిపించలేదు? ఈ 5 సంవత్సరాల పీజీలో డాక్టర్ తనతో లేడు, రవీంద్ర ఉన్నాడు. కానీ రవీంద్ర అన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పినా రవీంద్ర లేకపోతే బ్రతకలేనేమో అన్న ఫీలింగ్ ఎందుకు రాలేదు? ఈ ఇంత షార్ట్ టైంలోనే డాక్టర్ లేకపోతే బ్రతకలేనని మనసు ఎందుకు పదే పదే అంటుంది? ఎందుకు గుండెలో ఇంత అలజడి, గుండె బరువెక్కిపోతోంది? ప్రతి జ్ఞాపకం, ప్రతి మెమరీ, డాక్టర్ ఇచ్చిన ఆల్బమ్ ఫొటోస్ పిచ్చెక్కిపోతోంది. మనసులో లేదో ముందు వెళ్ళాలి, ఇదంతా రవీంద్రకి చెప్పాలి, ఎలాగైనా రిసీవ్ చేసుకొని తర్వాత సంగతి తర్వాత. ముందు ఒకవేళ అతను తన కాదంటే బాగుండు, వద్దంటే బాగుండు, చేసుకోనంటే బాగుండు, తిరిగి వచ్చేసే అలా డాక్టర్తో ఒక స్నేహితురాలుగా నైనా జీవితకాలం ఉండిపోవాలనిపిస్తోంది ఆ ప్రకృతి ఒడిలో. ఏంటి నరకం భగవంతుడా, ఎందుకు ఈ చిత్రవధ, ఎందుకు ఈ చిత్రకోత అంటూ ఉండగానే తను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. దిగి అలా ఇంటికి వెళ్ళిందే. ఇంటికి వెళ్ళేపాటికి రాత్రి అయిపోయింది. వెళ్ళగానే లగేజ్ అక్కడ పడేసిందే. ఏమే, ఇన్నాళ్ళకు గుర్తొచ్చింది ఇల్లు, ఇన్నాళ్ళకు గుర్తొచ్చాం మేము, ఏమైపోయా? ఇన్ని నెలల నుంచి బతికే ఉన్నాలే, ఇంకా చావలా, చస్తే ఎట్టొస్తా, నువ్వు ఆత్మవు కాదుగా మర్రే అంది అక్కడే ఉన్న సరిత. అప్పటి వరకు పుట్టిన పాపను కూడా చూడలేదు, అప్పుడే పాపను చూడటం. పాపకి ఏం పేరు పెట్టావు అంది. హేమ అని చెప్పింది సరిత. హేమ మంచి పేరు, నీలా కాకుండా దాన్నైనా సరే ఒక పద్ధతి గల ఆడపిల్ల ఎలా ఉండాలో అలా పెంచక్క అనేసింది సునీత. అబ్బో పెరుగుద్దులేమ్మా పిన్నిలాగా అనేసింది సరిత. మంచిదేగా, పిన్నిలా పెరిగితే రేపొద్దున అమ్మంత ఘనమైన చరిత్రకి అదెక్కదలే అనేసిందే. ఆ తర్వాత స్నానం చేసొచ్చి అలా కూర్చున్న తర్వాత మేము మేడం గారింట్లో నుంచి బిర్యానీలు అవి మిగిలితే తెచ్చుకొని తినేసామే, నీకెటు అక్కడ రుచించవు కదా, అందుకని ఇదిగో అన్నం వండి కాస్త ఆవకాయ పచ్చడి ఉంటే వేసాను, ఈ పూటకి తినేసేయి అంది కమల. నాకొద్దు, తినాలనిపించట్లా, అది కూడా దాచుకొని నువ్వే తిను అంది సునీత. అన్నట్టు నీతో చెప్పటానికి ఎన్ని విషయాలు మిగిలిపోయినాయి అనుకుంటున్నావు? ఈ 2 సంవత్సరాల్లో నువ్వు రాపోతివి. ఫోన్ చేస్తే 1 నిమిషం 1/2 నిమిషం మాట్లాడతావు తప్ప ఫోన్లో కూడా మాట్లాడవు. నువ్వు రాక 2.5 సంవత్సరాలు అయిపోయిందా? వామ్మో ఎన్నెన్ని జరిగినాయి అనుకుంటున్నా ఈ అంతఃపురంలో అని మొదలుపెట్టింది కమల. ఏమైంది? ముందు మన అక్క విషయం చెప్తా. మన అక్కనే ఆ తిక్కలోడికి ఇచ్చి చేశామా? వాడేటు సంసారానికి పనికిరాడు అనుకో, వాడి గుండె జబ్బు ఉందనుకో, పిల్ల పుట్టంగానే వాడు టప్పీమని హరీమన్నాడు. అనగానే వాడు పోబోయేటప్పుడే వాడికి పెళ్ళవంగానే ఆస్తి అంతా వాడి అమ్మ బాబులకు వచ్చింది. లెక్క ప్రకారం అక్కకి ఇవ్వాల్సిందంతా అక్కకి ఇచ్చేశారు. ఆ తర్వాత అక్కని పిల్లని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాం, అది వేరే విషయం. ఆ వచ్చిన డబ్బులు మా పేరు మీద అక్క పేరు మీద ఫిక్స్డ్లో పడేసుకున్నాం. ఆ వచ్చిన నగలు లాకర్లో పడేశాను. నేను ఇన్నాళ్ళ నుంచి చేపించిని లాకర్లో పెట్టాను, అది వేరే విషయం. 1 రూపాయి వచ్చిన తర్వాత కూడా అడుక్కు తినే పనులు, నీచమైన పనులు మానలేదు, అది తెలుసుకోవాల్సిన విషయం అంది సునీత. అబ్బా ఎనవే, చెబితే ఎనవో అంది కమల. సరే చెప్పు, ఆ నీళ్ళున్నాడా మేడం గారు వాళ్ళ కొడుకు, మన అక్కను కాదనుకున్నారా? ఆ తర్వాత కోకిల అనే ఒకదాన్ని కోటీశ్వరుడు కూతుర్ని కొడుక్కి పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన తర్వాత మొదట్లో బాగానే ఉన్నారు, హనీమూన్లని అయ్యని ఇయ్యని. దాని బాబు పెద్ద కోటీశ్వరుడంట. ఆ తర్వాత ఒక 3-4 నెలలు బాగానే కాపురం సాగింది. దానికి అమ్మ బాబు ఒక తమ్ముడు ఉన్నారు. అయితే పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా ఉన్నాయంట్లే. ఈలోపు ఈ 3 నెలల్లో కొడుకు పెళ్ళి అయిపోగానే కూతురు పెళ్ళి ఆవిడ మేనల్లుడికి ఇచ్చి అన్న కొడుక్కి చేసేసింది. ఈవిడ కూతురు విమల కూతురు రమ్య ఉంది కదా, రమ్యని వాళ్ళ మేనల్లుడు శేఖర్ అని వాడొట్టి బృహన్నలుగాడు, వాడికి ఇచ్చి పెళ్లి చేసింది. కూర్చోమంటే కూర్చొని, నుంచోమంటే నుంచొని, తంతే పడతాడు, తిడితే పడతాడు, వాడిని తెచ్చి ఇల్లరికం పడేశారు. ఆడి పేరు మీద పైసా ఆస్తి లేదు. వీళ్ళ కూతురు చెడు తిరుగుళ్ళన్నీ తిరుగుద్దు కదా, బయటోళ్ళు అయితే వచ్చి ఇల్లరికాలు ఎందుకుంటారో, పైగా ఎంక్వైరీ చేస్తే గుట్టు బయటకు వచ్చుద్ది. అదే కాక
వీళ్ళకి కాళ్ళ కింద వంగి లొంగి ఉండే అల్లుడు కావాలాయా. వాడైతే మేనల్లుడు, వాడికి చరిత్ర అంతా తెలుసు కాబట్టి వాడమ్మ బాబులు వాడిని వీళ్ళకి కంప్లీట్గా తాకట్టే ఉందలే అమ్మేశారులేవే. కూతురు ఎమ్మటే పిల్లల్ని కనకుండా అదేదో కాపర్టీ బోపర్టీ అంటారుగా, అది వేపించుకొచ్చుకుంది వాళ్ళ అమ్మాయి. నేనే వెళ్ళాను ఎమ్మటే. ఇక ఆ వచ్చిన కోడల విషయం అంటావా, వీడే పెద్ద పైలా పచ్చీసుగాడైతే ఈ అనిల్ గాడు అది వీడికన్నా పైలా పచ్చీసుది. ఒక బాయ్ ఫ్రెండ్ కాదు, ఒక కథ కాదు. అదేలే వీళ్ళ అమ్మాయి చేస్తేనేమో శృంగారం, ఎదుటోళ్ళు చేస్తేనేమో వ్యభిచారం కదా విమలా మేడంకి. ఓ విచ్చలవిడిగా బాయ్ ఫ్రెండ్ ఎమ్మటి తిరగటం. అలాగే ఈడని కాదు ఆడని కాదు, ఒకటే బాయ్ ఫ్రెండ్సే తల్లి. ఆ తర్వాత డ్రగ్స్ తీసుకోవటం, విచ్చలవిడితనంగా తిరుగుద్దంట ఆ కోకిల. అయితే కడుపెమ్మటి కడుపు 4 కడుపులు కొడుకు రాలేదని ఇక విమలా మేడం డాక్టర్ని ఇంటికే పిలిపించి కోడలికి మంది ఇప్పించి నేను కూడా వెళ్ళాలే లోపలికి తీపిచ్చిందే. ఆ తర్వాత మొగుడు పెళ్ళాలకి ఒకటే గొడవలు. నువ్వేమైనా పతివ్రత పురుషుడువా, నువ్వు దేన్ని ముట్టుకోలేదా? అవుట్ హౌస్లో ఉన్న డ్రైవర్ గారి కూతురుతో నువ్వు కులకలేదా? బయట ప్రపంచానికి లేదు కాదు అని చెప్పించినా మేమేమైనా అంత పిచ్చోళ్ళమా? మా ఎంక్వైరీలో తేలలేదనుకుంటున్నావా? దానికి పుట్టిన కూతురు మొహంలో నీ పోలికలు అంత క్లియర్గా కనపడుతుంటే అని తగులుకుంది ఆ కోకిల. ఇలా మాట పెరిగిపోయి డైరెక్ట్గా ఇంటికే తీసుకురావటం మొదలుపెట్టింది వాళ్ళ కోడలు మగాళ్ళనే. దాంతో వీళ్ళ మధ్య గొడవ పెరిగిపోయింది. మాంతావా మానవా అని విమలా మేడం వార్నింగ్ ఇచ్చినా ఇక నేను మానను, నీ కొడుకేమైనా మానాడా మాంతన్నాడా, నాకు చెప్తావేంటి నీతులని అత్తకి మామకి కూడా ఎదురు తిరిగిపోయిందే. వాళ్ళ నాన్న చూస్తేనేమో ఆస్తి అంతా కోకిల పేరు మీద పెట్టాడు. కోకిల బతుకున్నంతకాలం ఆస్తి కోకిల పేరు మీదే ఉంటుంది. దాంతో కోకిల విచ్చలవిడి తిరుగుళ్ళ గురించి పేపర్లలో పుస్తకాల్లో కూడా పట్టం మొదలైంది. న్యూస్ ఛానల్లో కూడా డ్రగ్స్ కేసులో దొరికిందని వీళ్ళ పరువు పోయి నానా రభస అయ్యేపాటికి విమలా మేడం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి గుట్టు సప్పుడు కానికుండా కోడలికి పాయిజన్ ఇంజెక్షన్ ఇమ్మనమని మొత్తానికి విషం ఇంజెక్షన్ ఇప్పించేసి శవాన్ని కూడా ఇంటికి తీసుకురాకుండా అట్నుంచటే అమ్మో తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ దాంట్లో పడేయించి శ్మశానంలో ఆ బూడిదని అప్పటికప్పుడు నదిలో కలిపిచ్చేసి ఇంటికి వచ్చి మీ అమ్మాయి డ్రగ్స్కి అలవాటైపోయింది, ఆ డ్రగ్స్ మానిపిస్తున్నామని ఇక అది మనసులో పెట్టేసుకొని మానసికంగా మీ అమ్మాయి స్ట్రెస్ తీసుకోలేక చివరికి ఓవర్ డోస్లో డ్రగ్స్ తీసుకొని ప్రాణాలు వదిలేసిందని ఒక కథ అల్లేసిందే. ఆ తర్వాత ఇక ఆస్తి మొత్తం కోకిల పేరు మీద ఉన్నది, కోట్ల కొద్ది ఆస్తి అనిల్ పేరు మీద వచ్చి పడిందే. అయితే వాళ్ళ నాన్న ఏమైనా తక్కువడా, ఆ ముసలోడు ఘటికుడు. వాడు కేసు పెద్ద చేయించి రీఓపెన్ చేయించాడు, సిబిసిఐడిని ఇన్వాల్వ్ చేయించాడు. దాంతో భానుమూర్తి ఇన్వాల్వ్ అయ్యి రౌడీల్ని గుండాల్ని పెట్టి ఆ ముసలోడు వెళ్ళే కారుని లారీ పెట్టి గుద్దిచ్చి ఆ ముసలోడిని పైకి పంపించేశారు. ఆ తర్వాత ఇదిగో మొన్న 3 నెలల నుంచే ఈ భానుమూర్తి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి ఇక వాళ్ళ పెళ్ళామును వాళ్ళ కొడుకు ఉన్నారు కాబట్టి వాళ్ళని బెదిరించి ఆ పిల్లాడిని చంపేస్తామని చెప్పి తక్కువ రేటుకి వాళ్ళ ప్రాపర్టీలన్నీ వీళ్ళ పేరు మీద రాయించేసుకొని వాళ్ళకి వీళ్ళే పాస్పోర్ట్లు వీసాలు చేయించి ఆ కోకిల వాళ్ళ అమ్మని తమ్ముడిని అమెరికాకి తోలేశారు. ఇది జరిగిన కథ అని చెప్పుకొచ్చింది కమల. ఇందులో నీకెంత ముట్టింది అంది సునీత. ఏదోలే చెప్పుకునే అంత కాదులే కానీ ఆ పెద్ద కోడలు పైకి పంపిన విషయంలో కానీ అబార్షన్ల విషయంలో కానీ అలా ఒక 50 ముట్టిని, ఇక మిగతా విషయాలంటావా ఇక అట్లా నాన్నకు కానీ నాకు కానీ పైన ఇంకో 50 ముట్టినయే అని చెప్పింది కమల. ఏం చేసావు ఆ డబ్బులు అంది సునీత. ఏముంది 2 ల్యాండ్లు కొనలా అక్కకిను మాకని. అదేలే జాగ్రత్త చేసుకోండి. మరేనమ్మా రేపొద్దున ఏ రోజు ఎట్టొచ్చుద్దో ఎవడికి తెలుసు అంది కమల. ఛీ మీ బతుకులు అనేసింది సునీత. ఆ తర్వాత సునీత మనసులో లేదో డాక్టర్ గురించి ఇక నిజం దాయకూడదు. ముందు వెంటనే ఆనంద్ వచ్చేటప్పుడు సిమ్మేశాడు కాబట్టి అర్జెంటుగా తన ఫోన్లో నుంచి ముందు బయటకు వచ్చి
ఫోన్ చేసింది రవీంద్రకే. అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు, విన్నాళ్ళు ఏమైపోయావు, నీకోసం ఎంత ట్రై చేశానో తెలుసా, ఎంత వెతికిచ్చానో తెలుసా, నువ్వు ఇంటర్న్స్కి వెళ్ళిన దగ్గరకు కూడా వచ్చాము, మనుషుల్ని కూడా పంపాను, ఏమైపోయావు సునీ, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు కంగారుగా. పిచ్చి నీకు పట్టిందా, నాకు పట్టిందా, ఎన్ని మెయిల్స్ పెట్టాను నీకు, అసలు ఒక్క మెయిల్కి రిప్లై ఇవ్వవే, ఎన్ని మెసేజ్లు పెట్టానో, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్, నాట్ రీచబుల్, నువ్వేమైపోయావు ఇంతకీ, అసలు ఎక్కడికి వెళ్ళావు, ఏమయ్యావు, ప్రేమ ప్రేమ అన్నావు, 5 ఏళ్ళు కాలేజీలో వెనకబడి తిరిగావు, తర్వాత ఎక్కడికి మాయమైపోయావు. అది నేను ఒక ఇంపార్టెంట్ పని మీద. అదేలే, నువ్వు వెళ్తే ఇంపార్టెంట్ పని, మాది మాత్రం కాదు, మరి నేనేంటి అని అడిగింది సునీత. అది కాదు, అది సరేలే కానీ ఎంతకాలం ఎక్కడున్నావు అని అడిగాడు. ఎక్కడుండేదేముంది, ఒక నా యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది నీకు, బాగానే ఉంది, ఆ రోజు నీతో ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత ఫోన్ కాల్ కట్ అయ్యి అక్కడ యాక్సిడెంట్ అయింది, ఆ తర్వాత ఒక డాక్టర్ దగ్గర ఇంటర్న్స్ చేసి ఆ తర్వాత ఇదిగో ఈరోజే మా ఇంటికి వచ్చాను అంది సునీత. అనేపాటికే అప్పుడు అంత బాగున్నప్పుడు ఇంటర్న్స్ చేయటం ఎందుకు, వెనక్కి వచ్చేయాల్సిందిగా, నీకు తెలుసుగా నాకు చదువు అంటే ఎంత ముఖ్యమో అంది సునీత. అవునులే అన్నాక నేను నిన్ను కలవాలి, అర్జెంటుగా నీతో మాట్లాడాలి, ఎప్పుడు వస్తున్నావు, నాకు నిన్నెప్పుడెప్పుడు చూడాలా చూస్తానా అని ఉంది సునే. వచ్చేస్తానన్నాడు రవీంద్ర. నువ్వు ఎక్కడున్నా నా కళ్ళు నీ చుట్టూనే ఉంటాయి, నువ్వు నా కంటికి కనిపించేంత దగ్గరలోనే ఉంటావు, నేను నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను, నువ్వు నన్ను దాటి ఎక్కడికి వెళ్ళలేవులే మీ అంతఃపురంలో నుంచి అన్నాడు రవీంద్ర. సరేలే, ఈ మాటలకి ఏమొచ్చిందిలే కానీ ముందు నువ్వురా, నీతో మాట్లాడాలి అంది సునీత. ఆ తర్వాత 4 రోజుల పాటు ఇక నువ్వు రా నీతో మాట్లాడాలంటే నీకు సర్ప్రైజ్ ఉందని చెప్పానా, ఆ సర్ప్రైజ్ ఇచ్చే టైం దగ్గరకు వచ్చిందే, నేనే వస్తాను అన్న తర్వాత ఈలోపు అక్కడికి కమలొచ్చి ఏమే సునీత అంది. ఏంటమ్మా అంటే, ఇల్లుగల్ల వాళ్ళది రేపు ఏదో పెద్ద ఫంక్షన్ ఉందంట, ఓనర్ గారు వాళ్ళదే, నాన్నకి నాకు నీకు అక్కకి పాపకి ఇగో బట్టలు పంపించారు, వేసుకో, నాకు వద్దమ్మా అంటే, ఏమ్మాయి రోగం, వేసుకొని తీరాలని చెప్పారు మేడం గారు సార్ గారు, ఇప్పుడు అనవసరంగా వాళ్ళతో గొడవలు పెట్టుకోమంటావా ఏంటి, వాళ్ళ గురించి నీకు తెలీదా, వాళ్ళు చెప్పింది నోరు మూసుకొని వినాలి అన్న తర్వాత ఇప్పుడు ఏమైంది, బట్టలు వేసుకుంటే వేసుకోరాదా అన్నాడు రవీంద్ర. అంటే సరేలే అక్కడ పడే అంది సునీత. అన్న తర్వాత సరే రేపు ఇల్లుగాల వాళ్ళది ఏదో ఫంక్షన్ అంట, వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు, నాకు అలాంటి వాటికి వెళ్ళటం పెద్దగా నచ్చదు, నిన్ను ఎవరు ఆపరు, ఒకవేళ ఆపినా సునీత కోసం వచ్చానని చెప్పు, లోపలికి పంపిస్తారు, లేదా నాకు కాల్ చేయి, నేనే వచ్చి లోపలికి తీసుకొస్తాను, నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి, చాలా చెప్పాలి అంది సునీత. అనేసరికి రేపు నేనే నీకు సర్ప్రైజ్గా వచ్చి సర్ప్రైజ్ ఇస్తాను చూడు అన్నాడు రవీంద్ర. సరేలే అంది సునీత. ఇక తెల్లాడి అంతా హడావిడే, అక్కడ అంతా అలంకరణలు, వంటలు చేయటం, ఓ క్యాటరింగ్ వాళ్ళు, ఇక రాత్రి అయిపోయింది, గెస్ట్లు హడావిడి, ఓ తెగ అదని ఇదని, ఓ జనాలు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. సునీత ఆ డ్రెస్ వేసుకుని వెతుకుతూనే ఉన్నాయి ఆమె కళ్ళు రవీంద్ర కోసం. అయితే ఈలోపు ఇల్లుగల్ల వాళ్ళది ఫంక్షను స్టార్ట్ అయిపోయింది. అసలు దేని గురించి ఈ ఫంక్షన్ అని అక్కడే నిలబడి భానుమూర్తి స్పీచ్ ఇస్తుంటే వింటూ నుంచుందే అక్కడే ఉన్న సునీత కూడా. ఇంతవరకు బయట ప్రపంచానికి తెలియకుండా డౌన్ టు ఎర్త్గా, మాకు దూరంగా, మా సిరి సంపదలకి దూరంగా, అలాగే మా ఇంత వైభవానికి వారసుడుగా నా చిన్న కొడుకు రవీంద్ర వర్మ ఇంతకాలంగా చదువుకుంటూ మా అందరికీ దూరంగా ఉంటూ ప్రపంచాన్ని చుట్టొచ్చాడు, ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకుని వచ్చాడు. ననదందన్ మా రెండో అబ్బాయి రవీంద్ర వర్మ అని చూపించేసరికి రవీంద్ర అక్కడికి వచ్చేసరికి ఈరోజే మా అబ్బాయినే నా అన్ని బిజినెస్లకి వారసుడిగా సీఈఓగా నేను అనౌన్స్ చేస్తున్నాను. ఇక నుంచి మా అబ్బాయే నా యావత్ ఆస్తికి వారసుడు. ఇక నుంచి అన్ని బిజినెస్కి సంబంధించిన వ్యవహారాలన్నీ నా రెండో కొడుకే చూసుకుంటాడు. అదేంటి పెద్ద కొడుకున్నప్పుడు రెండో కొడుకు ఇవన్నీ అప్పచెప్పటం అనుకుంటున్నారా? మా పెద్దవాడు మంత్రి లాంటివాడు, మా రెండో వాడు రాజు లాంటివాడు. రాజుకి మంత్రి ఉండాలి ఎప్పుడూ కూడా. నా కూతురు
సైనిక దళాన్ని నడిపించే సేనాధిపతి లాంటిదే. ఇహ నా బిడ్డల్ని నేనే చూసుకుంటూ పై ఎత్తున నేను మంచి మంచి సలహాలు ఇస్తూ ముందుకు నడిపించాలనుకుంటూ నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నానని, నా భార్యతో ఇక నా రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా గడపబోతున్నానని మీ అందరికీ అనౌన్స్ చేస్తూ ఇక మీదట నా మిగిలిన టైం అంతా నా విమల కోసమేనని చెప్తూ మా అబ్బాయిని వారసుడుగా అనౌన్స్ చేస్తున్నానని చెప్పాడు. చెప్పేసరికి అలాగే మీ అందరికీ మరొక గుడ్ న్యూస్. తెలుసో తెలియకో ఆ రోజున మా డ్రైవరు మమ్మల్నే నమ్ముకుని ఉన్నాడు రమణ. వాళ్ళ ఆవిడ మా ఆవిడకి నమ్మిన బంటులా పనిచేసిందే. వాళ్ళ పెద్దమ్మాయి సరిత తెలిసి తెలియని వయసులో ఒక తప్పు చేసిందే. ఎవడో ముక్కు మొహం తెలియని వాడు ఆమెను గర్భవతిని చేసి వెళ్ళిపోవటం, ఆ తర్వాత మరొక వ్యక్తి వివాహం చేసుకుని అతను జబ్బుతో మరణించటం, ఆ తర్వాత ఆమె విధవై తిరిగి రావటం, ఈ పసిపాప తండ్రి లేనిదైపోవటం నా మనసును కలిచివేసిందే. చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగిన పిల్ల అలా ఉండటం బాధను కలిగించిందే. మంచో చెడో ఈ మధ్యకాలంలో మా పెద్ద కోడలు కోకిల అనుకోని పరిస్థితుల్లో డ్రగ్స్కి అలవాటయ్యి తనే ఎక్కువ డోస్ తీసేసుకొని మేము వద్దమ్మా మానే, ఇలాంటివన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు, తప్పు అని ఎంతో నచ్చ చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పినా సరే వినక ఓవర్ డోసులో తీసుకుని మమ్మల్ని అందరినీ వదిలి భగవంతుడి సాన్నిధ్యాన్ని చేరుకున్న విషయం మీ అందరికీ తెలుసు. కూతురు పోయిందనే దిగుల్లో మా వియ్యంకుడు ఎక్కువగా డ్రింక్ చేసి ఆయన యాక్సిడెంట్లో పోయాడని తెలుసు. భర్త కూతురు పోయాక ఇంకిక్కడ ఉండలేక ఉన్న ఒక్క కొడుకుని తీసుకొని మా వియ్యపురాలు అమెరికాకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక మా పెద్దబ్బాయికి బోలెడంత జీవితం ఉందే. మంచో చెడో వాడు చాలా ఉన్నత వ్యక్తిత్వం గలవాడు, ఉన్నత అభిప్రాయాలు కలవాడు. నా పెద్ద కొడుకు జీవితాన్ని ఇక్కడితోనే ముగించేయాలని నేను అనుకోవటం లేదు. మేము తలుచుకుంటే ఇక్కడ ఉన్న చాలామంది కోటీశ్వర్ల కూతుళ్ళని నా ఇంటి పెద్ద కోడళ్ళని చేయటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ మేము డౌన్ టు ఎర్త్ ఉండే మనుషులం. మాకు కావలసింది డబ్బు ఆస్తి కోట్లు కాదు. మాకు కావలసిందే ఒక మంచి అమ్మాయి మా ఇంటి కోడలుగా రావటం. మా అబ్బాయి ఒక్కటే మాట అన్నాడు, నాన్న ఆ తండ్రి లేని సడిత కూతురికే నేను తండ్రినైతే ఆవిడికి ఎటు భర్త పోయి విధవయింది, నా భార్య పోయిందే, మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళం మానసికంగా శారీరకంగా అన్నీ పంచుకుంటూ మేమంటూ ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకుంటే తప్పే ఉంది నాన్న, ఆ తండ్రి లేని బిడ్డకి ఒక తండ్రి దొరికినట్టు అవుతుంది కదో అని అన్న నా పెద్ద కొడుకు ఆకాశం అంత మనసుని నేను కాదనలేకపోయాను. కాబట్టి మా డ్రైవరు రమణ కమలల పెద్ద కూతురు సడితని మా పెద్దబ్బాయి అనిల్కి ఇచ్చి వివాహం చేయబోతున్నాం. అలాగే ఆ పాపకి ఇహ నుంచి ఫాదర్ కాలంలో మా అబ్బాయి అనిలే తండ్రిగా సర్వహక్కుల్ని కల్పించబోతున్నాడు అని చెప్పాడు భానుమూర్తి. అందరూ క్లాప్స్ కొట్టేసరికి షాకులో ఉండిపోయింది. ఒక్కసారిగా సునీత సడిత పాపనెత్తుకొని వచ్చి అనిల్ పక్కన నుంచుందే. పత్రికల వాళ్ళు టపా 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 ఫోటోలు తీసి లైవ్ టెలికాస్టులు పెట్టేశారు. రమణ కమల హిప్పిపుర్రే అని ఎగిరి గంతేశారు అక్కడే నుంచోనే. అలాగే స్వీట్ న్యూస్లు అయిపోయాయి అనుకోకండి. మా చిన్నబ్బాయి రవీంద్రవర్మ ఈ డ్రైవర్ రమణ కమలల చిన్న కూతురు సునీతని చాలా ఇష్టపడ్డాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నేను ప్రేమకు ఎప్పుడూ విరుద్ధం కాదు. నాకు డబ్బు కన్నా మనుషులు, మనసులు, మమతలు వీటికే నేను ఎక్కువ విలువిచ్చే మనిషినే. మా అబ్బాయి ఎప్పుడైతే వీళ్ళ చిన్నమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పాడో, ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పాడో ఆ క్షణమే నీ ఇష్టం నాన్న, గో హెడ్ అన్నాను నేను. వాళ్ళ చిన్నమ్మాయిని మా చిన్న కోడలుగా మీ అందరికీ పరిచయం చేస్తూ ఆ అమ్మాయిని మా ఇంటి చిన్న కోడలుగా ఆహ్వానిస్తున్నాను అన్నాడు భానుమూర్తి. అంతమందిలో రవీంద్ర చేయి చాపాడు. వెళ్ళవే వెళ్ళు వెళ్ళు, ప్రేమించుకున్నారంటగా దొంగ మొహం దానే, మా దగ్గర ఎంత మ్యాటర్ దాసావే అని రమణ అలాగే కమల కలిసి కూతుర్ని స్టేజ్ మీదకి లాగేశారు సునీతనే. అలా రవీంద్ర చేతిలో చేయి పెట్టగానే ఒకవైపున అనిల్కి సడితకి ఎంగేజ్మెంట్ రింగులు ఇచ్చి అక్కడికక్కడే రింగులు మార్పిచ్చి సునీతకి అలాగే రవీంద్రకి కూడా ఎంగేజ్మెంట్ రింగులు ఇచ్చి రింగులు మార్పించేశాడు భానుమూర్తి. మీ అందరి సాక్షిగా వీళ్ళిద్దరిని మా ఇద్దరు కొడుకులకి కోడళ్ళగా ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. ఇక పార్టీ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా అని వాళ్ళందరూ పార్టీ హడావిడిలో మునిగిపోయి ఉండేసరికి సునీత రవీంద్ర చేపట్టుకొని పక్కకి తీసుకెళ్ళి ఏంటిదంతా అని అడిగింది. ఏంటిదంతా అంటే నేను నీతో మాట్లాడాలి రా అని
చేయి పట్టుకొని పక్కకి తీసుకెళ్ళాడు రవీంద్ర. చెప్పు ఏంటి అని అడిగింది సునీత. నేను నిన్ను మొట్టమొదటిసారి నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు చూశాను. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. నిన్ను చూసినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న అందం, అద్భుతం అంతా నీలోనే ఉన్నట్టు అనిపించింది. చిన్నప్పటి నుంచి నాకు ఆస్తులు అలాగే గొడవలు ఇలాంటివంటే పడవు. అందుకే వీటన్నిటికీ దూరంగా మా మేనమామ గారింటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవాడిని. వచ్చినా నేనెప్పుడు బయట ప్రపంచంలోకి వచ్చేవాడిని కాదు. నువ్వు ఎప్పుడు అంతఃపురం లోపలికి వచ్చేదానివి కాదు. మీ అవుట్ హౌస్లోనే నువ్వు ఉండేదానివి. కానీ నేను మాత్రం నా గదిలో నుండి ప్రతి క్షణం నీ యాక్టివిటీస్ చూస్తూనే ఉండేవాడిని. అలాగే నువ్వు పెద్దదానివి అయ్యావు. 10th క్లాస్ కంప్లీట్ అయింది. ఇంటర్లోనే నేను చదువుకునే కాలేజ్కి నిన్ను కూడా పిలిపించుకోవాలని చాలా ఆశపడ్డాను. కానీ ఆ తర్వాత నువ్వు ఇంటర్ వేరే కాలేజ్లో జాయిన్ అయ్యావు. కానీ ఇక నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదనిపించింది. నిన్ను చూసిన తొలి క్షణంలోనే నా మనసు నీకు అర్పించేశాను. నువ్వు నా దానివని ఫిక్స్ అయిపోయాను. నిన్ను తప్ప వేరే ఆడదాని నీడను కూడా తాకలేననిపించింది నా మనసు. దాంతో నేనే కావాలని నాన్నగారితో చెప్పి నువ్వు నా కాలేజ్కే ఎంట్రన్స్ రాసేలా చేశాను. నువ్వు ఫీజు కట్టక్కర్లేదు అని ఎంట్రన్స్ రాసి ఆ తర్వాత అదే కాలేజ్ని సెలెక్ట్ చేసుకుని వచ్చావు. ఆ తర్వాత పీజీ కూడా నువ్వు అక్కడే చదువుకున్నావు. నేను నిన్ను ప్రేమించిన ప్రేమ అబద్ధం కాదు. నీ కోసం నేను సూసైడ్ చేసుకోవటం అబద్ధం కాదు. ఆ రోజు నిజంగానే మనస్ఫూర్తిగా మా అమ్మ నిన్ను కోడలుగా అంగీకరించి ఇష్టపడే ఒప్పుకుంది. నేను నీకు ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ ఇదే. నీ దగ్గర నేనేది దాచాలనుకోలేదు. కానీ అనుకోకుండా డబ్బు వల్ల వచ్చిన అహంకారం మా అమ్మ నాన్నలదే. దాంతో మతిలేని పని చేసేశారు. మీ అక్కకి అలాగే మా అన్నయ్యకి ప్రేమించుకున్నారో లేదా తొందరపడి కాలు జారారో తెలియదు. కానీ ఆ తర్వాత అయిన గొడవలు మీడియా ముందుకు రావటం అదంతా జరిగేంత వరకు కూడా నాకు తెలియదు. ఈలోపు నేను ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకునే లోపే మీ అక్కని మా అమ్మ బెదిరించటం, ఆ తర్వాత మీరు కేసు వాపస్ తీసుకోవటం, ఆ తర్వాత మీ అక్క పెళ్ళై వెళ్ళిపోవటం అన్నీ టకటకా జరిగిపోయాయి. ఆ తర్వాత కూడా మా వాళ్ళ మీద నేను కోప్పడి ఆ 2 సంవత్సరాల పీజీలో నేను వాళ్ళతో మాట్లాడింది లేదు. ఆ తర్వాత అమ్మా నాన్న నన్ను చాలా బ్రతిమలాడారు. ఆ తర్వాత నేను లేనిదే బ్రతకలేనని అమ్మా నాన్న చనిపోతానన్నారు. నిన్ను కోడలుగా అమ్మ అంగీకరించి నీతో ఫోన్లో మాట్లాడిందే. నాన్నగారు నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు. ఎంతకాలంగా కూడా నేను చదువుకుని నిజంగానే దూరంగా వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటూ ఉండాలనుకున్నాను. కానీ అన్నయ్య గురించి నీకు తెలియంది కాదు. వాడికి ఎంతసేపు బయట ప్రపంచం మీద ఉన్న ఆసక్తి బిజినెస్ మీద లేదు. బిజినెస్ని కబళించడానికి ఎంతోమంది కాంపిటీటర్స్ రెడీగా ఉంటారు. కాబట్టి నాన్న ఒకటే కోరిక కోరుతున్నాను అన్నారు. నన్ను బిజినెస్ చూసుకోమన్నారు. ఇంటి బాధ్యతలన్నీ నాకే అప్పచెప్తున్నానన్నారు. ఇంతవరకు కన్నందుకు ఏమీ అడగలేదని అమ్మ కొంగుచాచి అడిగిందే. ఆ ఒక్క మాట కాదని లేకపోయాను సునీత. దాంతోనే ఇక్కడికి రావాల్సి వచ్చిందే. నువ్వు కాలేజ్ నుండి ఆ రోజు ఇంటర్న్స్కి వెళ్ళిన తర్వాత నిన్ను బస్ ఎక్కిచ్చిన నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చాను. అక్కడి నుండి ఇంకా నాకు పనుల మీద పనులు. ఆఫీస్ అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఎంతకాలంగా నాన్నగారు చూసుకుంటున్నా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి. వాటన్నిటిని సెట్ చేసుకుంటూ ఒక దారికి తీసుకురావటానికి నాకు ఇంత టైం పట్టింది. ఆ తర్వాత నువ్వేమైపోయావా అనే టెన్షన్ ఒకవైపున. నువ్వు తిరిగి వచ్చేసరికి నా ప్రాణం తిరిగి వచ్చినట్టు అయ్యింది. నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను నిన్న నా రూమ్ కిటికీలో నుంచి చూస్తూనే మాట్లాడాను. ఇన్ని రోజులుగా కూడా నిన్ను ఈ ఇంటి కోడల్ని చేయాలనుకున్నాను. దానికన్నా ముందు మంచో చెడు తప్పో ఒప్పో తెలిసి చేశారో తెలియక చేశారో మా అన్నయ్య మీ అక్క తప్పు చేశారో అందుకు కారణంగా పాప పుట్టింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని కలపాలనుకున్నాను. ఇక కాలమో కర్మమో తెలియదు. వదిన పోయింది. అన్నయ్య ఇప్పుడు ఒంటరివాడు. మీ బావ పోయాడు. అక్క ఒంటరిదే. కాబట్టి వాళ్ళిద్దరినీ కలిపితే తప్పేంటి? పాపకి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అందించాలనుకున్నాను. కాబట్టే నాన్న అమ్మని ఒప్పించాను. అలా మన ఎంగేజ్మెంట్లోనే వాళ్ళ ఎంగేజ్మెంట్ ముందుగా జరిపించి ఆ తర్వాతే మంద జరిగేలా చేశాను.
ఇది జరిగిన విషయం. నేనెవరికీ అన్యాయం చేయలేదురా. నేను నిన్ను ప్రేమించటం తప్ప ఏ తప్పు చేయలేదు. ఏ పాపం పుణ్యం ఎరుగను. నేనెప్పుడూ తప్పుని సమర్థించలేదు అని తన వర్షం నుంచి తను చెప్పుకొచ్చాడు రవీంద్ర. ప్రేమంటే నిజాయితీ కదు రవి అని అడిగింది సునీత. అవును, అంత నిజాయితీ పరుడివి కన్న తల్లిదండ్రుల్ని ఎందుకు మార్చి చెప్పావు నాతో? తల్లిదండ్రుల మీద అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వు అని అడిగింది. చెప్పాను కదా నా సిచ్యువేషన్ ఇది అని. కాదు, కూడదు అంటే నేనేం చేయగలను చెప్పు. నా పరిస్థితి రాక తప్పింది కాదు, కాబట్టే నేను రావాల్సి వచ్చింది. అర్థం చేసుకో సునీత. ఎంతసేపు నేనే అర్థం చేసుకోవాలి? ప్లీజ్. ప్రేమంటే నమ్మకం కదూ అంది. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ పోగొట్టుకోను. జీవితాంతం నేను నా ఆఖరి క్షణం వరకు కూడా నీకు ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటూనే ఉంటాను అనేసరికి గెస్టులు ఉన్నారు, అమ్మ నాన్న పిలుస్తున్నారు, వెళదాం రమ్మనమని అక్కడి నుంచి అవతలకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత అక్కడికి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిన ఒక ఆయన భార్య మమత వచ్చింది. ఆవిడని పరిచయం చేశాడు రవీంద్ర అందరికీ. ఆవిడ హాయ్ చెప్పింది. ఈవిడ హస్బెండే కదూ, పాపం నేను విన్నానులే, మంచంలో పడిపోయాడంటగా, దేనికి పనికిరాడంటగా, ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తుందో లెక్కలేదంటగా, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయో వీళ్ళకే లెక్క తెలియదంటగా, ఇప్పుడంతా ఈవిడొక్కత్తి మీదే పడిపోయిందంటగా అన్నాడు భానుమూర్తి. మేడం చాలా గ్రేట్ పర్సన్ అన్నీ సింగిల్ ఫింగర్తో డిసైడ్ చేసి జరిపించేస్తూ ఉంటారు అన్నాడు రవీంద్ర. అనేసరికి వీళ్ళు ఆవిడతో పరిచయం చేసుకోవటం, ఆవిడ మాట్లాడటం, ఆ తర్వాత పక్కకెళ్ళి రవీంద్రతో మాట్లాడటం, ఇదంతా గమనిస్తూనే పక్కకెళ్ళి ఆలోచనలో పడింది సునీత. అసలు ఏ రవీంద్రనైతే నేను ఇష్టపడ్డానో ఆ రవీంద్ర ఇతను కాదు. నేను ఏ స్వార్థపూరితమైన దుర్మార్గమైనటువంటి పొద్దున్న లేస్తే అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు చేసే ఈ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నానో అలాంటి తప్పుడు మనుషులకు పుట్టినవాడు. రక్తం ఎంతైనా సరే అబద్ధం ఆడేలానే చేసిందే. నీతికి నిజాయితీకి నిలబడ్డవాడైతే నేను వాళ్ళ కొడుకునని నాకు చెప్పి ప్రేమించాలి, నన్ను ఒప్పించి ప్రేమించాలి. కానీ ఆ విషయం 5 సంవత్సరాల పాటు నా దగ్గర దాచిపెట్టాడు. అసలు ఇందులో మర్మం ఏముందే? నిజానికి డాక్టర్కి రవీంద్రకి నాకు చాలా తేడా కనిపిస్తుంది. నేను ఏ రవీంద్రనైతే ఇష్టపడ్డానో అతను ఇతను కాదు. ఎంతసేపు తప్పుని సరిచేశానో మీ అక్కకి మా అన్నయ్యకి పెళ్లి జరిగేలా చేశాను అని చెప్తున్నాడే తప్ప పాపకి వాళ్ళ అన్నయ్య నాన్న అని ఒప్పుకోలేదు. ఎవడికో పుట్టిన పిల్లకి నేను తండ్రి స్థానాన్ని ఇస్తున్నాననే చెప్పారు వాళ్ళు. ఆ విషయం మర్చిపోయినట్టున్నాడు పాపం ది గ్రేట్ రవీంద్ర. అలాగే అమ్మా నాన్నలు నన్నొచ్చి బిజినెస్ చూసుకోమన్నారు అని చెప్పాడు. ఈ 3 నెలల్లో అసలు ఎందుకు మెయిల్స్ ఓపెన్ చేయలేదంటే సమాధానం లేదు. ఎందుకు ఫోను ఇక్కడికి వచ్చాక పని చేయలేదంటే సమాధానం లేదు. నా దగ్గర ఎందుకు ప్రతి విషయాన్ని దాయాలి? నా దగ్గర ఎందుకు డాక్టర్ల రవీంద్ర ఓపెన్గా ఉండడో? డాక్టర్కి ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తుంది? వాళ్ళ నాన్నగారికి ఎంత పెద్ద బిజినెస్ ఉంది? ఆయనకి ఎంత పెద్ద హాస్పిటల్ ఉంది? ఎంత పెద్ద అసైలం నడిపిస్తున్నారో? ఎంత పెద్ద ప్యాలెస్ ఎస్టేటు ఉన్నాయి. కానీ మనిషి ఎంత సింప్లిసిటీ, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు ఆయన. తండ్రిని సమర్థించలేదు ఆయన. తండ్రి చేసింది తప్పే అన్నారు. తల్లిని తమ్ముణ్ణి తలుచుకుంటూ ఇప్పటి వరకు ఆయనే తలుచుకుంటే ఎన్నో తప్పుడు పనులు చేయొచ్చు. అలాంటిది పెళ్ళి పేరెంటం లేకుండా ఆయన లైఫ్ని ఎంతోమంది కోసం ఆయన ఇండియాలోనే ఉంటూ డబ్బు తప్ప మిగతావన్నీ మంచి పనుల్నే పరమావధిగా పెట్టుకొని బ్రతుకుతున్నాడు ఆయన. ఇలాంటి అవకాశం వచ్చింది కాబట్టి, నేను రాక తప్పలేదు కాబట్టి ఇక్కడికి వచ్చానని సమర్థిస్తూ చెప్తున్నాడు రవీంద్ర. కానీ ఏం వ్యాపారాలు వీళ్ళు చేసేది? కిడ్నాప్లా, లేదంటే హత్యలా, లేదంటే కనుక మనుషుల్ని మాయం చేసేయటమా, ఇంటి పెద్ద కోడల్నే చంపేసేయటమా, వాళ్ళని బెదిరించి ఆస్తులు రాయించుకొని వాళ్ళని ఊరు నుంచి తరిమేయటమా? అలా ఎన్ని కుటుంబాల శోకాలతో కట్టింది అంతఃపురం, ఎంతమంది దుఃఖాల సమాధుల మీద నిలబెట్టుకొస్తున్నారు వీళ్ళు. అమ్మా నాన్నల్ని సమర్థించుకొచ్చాడంటే, వదిన పోయిందని చెప్పాడంటే, అంతకుముందు జరిగిందంతా తనకి తెలియదని చెప్పాడంటే, దేవుడా నా తల పగిలిపోతుంది. అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ? నేను తనని మోసం చేస్తున్నాను అనుకున్నాను, నన్ను నేనే మభ్య పెట్టుకున్నానైతే, కానీ
తను నాకు అబద్ధాలు చెప్పాడు, తను నన్ను మోసం చేశాడు. నిజమైన ప్రేమలో ఉండేదే నమ్మకం, నీతి, నిజాయితీ. నేను ప్రతి విషయం తనతో చెప్పానే, అక్క విషయం దగ్గర నుంచి అన్ని విషయాలు. ఈరోజు నేను ఆనంద్కి నాకు మధ్య జరిగిన ప్రతి సంఘటన చెప్దామనే తన్నే వారం రోజులుగా రమ్మనమని బ్రతిమిలాడుతున్నాను. కానీ వచ్చాడు, డిసైడ్ చేసేశాడు, నిర్ణయం తందే అన్నట్టుగా రింగ్స్ మార్పించాడు. అది పత్రికల వాళ్ళందరినీ పిలిచి తన వారసుడుగా అనౌన్స్ చేసి సీఈఓగా చెప్పి వాళ్ళందరి ముందు నో అనలేని సిచ్యువేషన్ క్రియేట్ చేసి అప్పటికప్పుడు అక్కడికక్కడ ఉంగరాలు మార్చేసుకొని పెళ్లి ముహూర్తాలు ఖాయం చేసుకునేంత హడావిడి ఏమొచ్చింది? కనీసం ఇప్పుడైనా మాట మాత్రమైనా నాతో చెప్పకుండా ఎందుకు దాచాలి? దేవుడా, నాకేం అర్థం కావటంలా. ఏది ఏమైనా సరే ఇప్పుడు నేను తీసుకునే డెసిషన్ కరెక్ట్గా ఉండాలి. సరైన తల్లిదండ్రులకి ఎటూ పుట్టలేదు, తోడబుట్టింది నీతిమాలింది కావచ్చు, కానీ నా వాడికి నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నేను ఇలాంటి వాడిని కాదు ప్రేమించాలనుకుంది. ఎంతైనా వీడు ఆ తల్లిదండ్రులకు పుట్టిన కొడుకు కాదా? రేపైనా సరే ఏదైనా జరిగితే జీవితాంతం ఏడుస్తూ బ్రతకటం నా వల్ల కాదు. రేపొద్దున నాకు కూడా జీవితాన్ని ముష్టేశాను, దయాభిక్ష పెట్టాను, పాదదాసిగా పడుండమంటే నేను అలా బ్రతుకు బ్రతకలేను. నన్ను మహారాణిలా గుండెల్లో పెట్టుకొని చూసుకునే ప్రేమమూర్తి నా డాక్టర్. ఆయన ప్రేమని నేను కాదనుకుని ఇక్కడ దాకా వచ్చి తప్పు చేశానా? ఆయన దగ్గరికే వెళ్ళిపోవాలి. ఆయన తన గుండెల్లో స్థానాన్ని నాకు తప్ప ఎవరికి ఇవ్వలేనన్నారో అలాంటి మనిషిన నేను ఇలాంటి చీప్ ఫెలో కోసం పోగొట్టుకోవటం. ఇవాళ వీడు అమ్మా నాన్నల్నే తన వాళ్ళు కాదన్నాడు. వాడమ్మ గొంతు మార్చి ఆ రోజు చాలా డ్రామాటిక్గా మాట్లాడింది. రేపొద్దున నన్ను నేనే కాదని చెప్పరని గ్యారంటీ ఏంటి? ఆ రోజు మా నాన్న నోట్లో మా అమ్మని కట్టేసి 50 మందితో రేప్ చేయిస్తాను, నన్ను రెడ్ లైట్ ఏరియాకు అమ్ముతానని బెదిరించి వీళ్ళమ్మ ₹1 ఇచ్చి కేసు వాపస్ చేసుకునేలా చేసింది. ఈ రోజుకి పాపను వాళ్ళ మనవరాలుగా వాళ్ళేమీ ఒప్పుకోలేదు. ఎవడికో పుట్టిన బిడ్డగానే దాన్ని దయాభిక్షతో తండ్రి స్థానాన్ని ఇస్తున్నామని ప్రపంచం ముందు చాటింపు వేసుకున్నారు. డ్రైవర్ కూతుళ్ళని కోడళ్ళగా చేసుకుంటున్నామని దేవుళ్ళలాగా చలామణి అవుతున్నారు. తల్లి తండ్రి అలా మాట్లాడుతుంటే కాదు అది మా అన్నయ్య కూతురేనని మరి రవీంద్ర చెప్పలేదే? ఇదే నా ప్రేమంటే? ఈ ప్రేమ కోసమేనా నేను డాక్టర్ని వదిలేసుకుని వచ్చానో? నేను చేసింది చాలా పెద్ద తప్పు. ఆయనకి ఎవరూ లేరు. సర్వస్వం అనుకున్న తల్లి ఆయన వదిలి వెళ్ళిపోయింది. తమ్ముడు లేడు, తండ్రి ఎక్కడో వ్యాపారం అని బ్రతుకుతున్నాడో. అలాంటి మనిషిని నేనే సర్వస్వం అనుకున్న ఆయన్ని ఒంటరి వాడిని చేసి ఇలాంటి వాడి కోసమా నేను వచ్చాను? ఈ రోజున ఇలాంటి విషయాల్లోనే నిజాలన్నీ దాచేశాడు. నేను ఎప్పుడో చూశాడంట, ఎప్పుడో నచ్చానంట. అంతకాలం నుంచి తన మనసులోనే ఆ విషయాన్నే దాచిపెట్టాడంటే, నేను తన కోసం ఆ కాలేజీకే వచ్చేలా చేసుకున్నాడంటే, వచ్చిన తర్వాత అన్నాళ్ళల్లో ఆ విషయం బయట పెట్టలేదంటే నా తల పగిలిపోతోంది. ఇదంతా అనవసరం. నేను ఇంకెక్కడ ఉండకూడదు. నా డాక్టర్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఈ విషయం అంతా ఫోన్ చేసి ఆయనకి చెప్పాలి. కాదు నేను ఇక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పినా గోడలకి చెవులుంటాయి. ఎలాగైనా సరే ఈ దరిద్రగొట్టు అంతఃపురం నుంచి బయటపడి నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నేను శుభ్రంగా ఆయన్ని పెళ్లి చేసుకొని నా బ్రతుకు నేను బ్రతుకుతాను. వీళ్ళు నా ఆచూకీ తెలుసుకొని వచ్చేసరికి నాకు 2 పిల్లలు కూడా పుడతారో ఆయన దగ్గర నేను నిజం మొత్తం చెప్తాను. ఆయన మాత్రమే నన్ను అర్థం చేసుకోగలుగుతారో అనుకునే 2 రోజుల పాటు ఎలా వెళ్ళాలి అని ప్లాన్ వేసుకుంటూ ఆలోచించుకుంటూ పిచ్చిదానిలాగా అటు ఇటు తిరగటం మొదలుపెట్టింది సునీత. ఇక అయితే ఒకరోజు అక్కడ వరుసగా చాలా చెట్లు నాటుంటాయి. ఆ చెట్ల పళ్ళు ఎప్పుడో ఇంటి ఓనర్ వాళ్ళు కోసుకోరో. ఆ చెట్ల పళ్ళు ఎప్పుడన్నా కోస్తే ఏ రోజు నుంచో ఇక సునీత కోయటమే, లేదా వీళ్ళింట్లో వాళ్ళు కోసుకోనో పని వాళ్ళు కోసుకుంటారో. అయితే అలా ఆ చెట్ల దగ్గర అటు ఇటు తిరుగుతున్నప్పుడు పైనుంచి ఒక కిటికీ ఓపెన్ చేసినట్టుగా మనుషుల నీడలో ఆ చెట్ల మీద లైట్ వెలుతురులో కనిపించాయి సునీతకే. కనిపిస్తే ఏంటి పైన ఈ టైంలో ఎవరున్నారు, ఈ టైంలో ఏం మాట్లాడుకుంటున్నారు అని మెల్లగా ఆ ఇంటికి సీసీ క్యామ్లు ఉండవు. ఎందుకంటే వీళ్ళు చేసే అక్రమాలు అన్యాయాలు బయటకు వస్తాయని భానుమూర్తి సీసీ క్యామ్లు పెట్టించలేదు. కాబట్టి మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ పని వాళ్ళందరూ ఎవరి క్వార్టర్స్లో వాళ్ళు ఉండేసరికి మెల్లగా లోపలికి వెళ్ళి
పైదాకా వెళ్ళింది. టెర్రస్ దాకా వచ్చేసాను. ఇంకెక్కడ ఏ రూములు లేవుగా, అన్ని రూములు ఖాళీగానే ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ మాట్లాడుకుంటున్నారు, అసలు మనుషులందరూ ఏమయ్యారు అని ఇల్లంతా వెతికి ఒక్కసారిగా అలుపు వచ్చేసి అన్ని మెట్లెక్కి వచ్చేపాటికి గోడని ఆనుకుంది సునీత. అంతే, ఆ గోడ ఒక్కసారిగా కదిలి డోర్ లాగా ఓపెన్ అయ్యేపాటికి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళేపాటికి అక్కడ ఒక పెద్ద లివింగ్ ఏరియా, 2 బెడ్రూములు, అక్కడ ఒక పెద్ద పోర్షనే ఉంది. ఏంటి ఈ ఇంట్లో ఎంత పెద్ద పోర్షన్ ఉందా లోపలే, నేను ఇంతవరకు ఎప్పుడు ఈ కొంపలోకి వచ్చిందే లేదు. ఈ కొంపలో అన్ని రహస్యాలే, అన్ని విచిత్రాలే అనుకొని అక్కడ ఒక పెద్ద సోఫా సెట్ ఉంటే ఆ సోఫా సెట్ పక్కనే మెల్లిగా 4 కాళ్ళ మీద పాక్కుంటూ వెళ్ళి ఆ సోఫా పక్కనే కూర్చుంది. లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి. ఆ మాటల్ని వింటూ అలాగే కూర్చుండిపోయింది సునీత. ఏంట్రా అంత నచ్చిందా ఏంటి, తన్నే ఎందుకు మాకు అర్థం కాలేదో, తన్నే ఎందుకు ఈ ఇంటి కోడల్ని చెయ్యాలనుకుంటున్నావు అని భానుమూర్తి రవీందర్ని అడిగాడు. దానికి రీజన్ ఒక్కటే నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నాకు చాలా నచ్చింది. రెండోది తన పొగరు, తన అహంకారం, తన గర్వం, తన మొండితనం, తన యాటిట్యూడ్. మాటకు ముందు మాటకు వెనుక వంశం 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 అని దాని క్యారెక్టర్ని అదెక్కడా దింపదు, తగ్గనివ్వదు. ఒక విషయం చెప్పమంటావా, ఒక మగాడికే వాడు మగాడని గుర్తు చేసే ఆడది నాన్న అదే. దాన్ని చాలాసార్లు టేస్ట్ చేద్దామని ట్రై చేశాను. తప్పే ఉందని చివరికి దానికోసం నేను సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళి చేతులు కోసుకొని కూడా ట్రై చేశాను. కానీ అబ్బే, దాంతో అలాంటివేమీ వర్కౌట్ అవ్వలేదు. నేనేమి పతివ్రత పురుషుణ్ణి కాదు, చాలామంది అమ్మాయిలతో తిరిగాను. కానీ 3వ కంటికి తెలుసా, వాళ్ళందరూ నన్ను ఇష్టపడి మోజుపడి మనకు డబ్బు ఉందని వచ్చే 1 నైట్ స్టాండ్లుగా డబ్బులు తీసుకొని పోయిన వాళ్ళు చాలామంది అందగత్తెలు అప్సరసలు ఉన్నారు. కానీ దీనికి క్యారెక్టర్ ఉంది. ఏంటమ్మా అలా బిత్తరపోయి చూస్తున్నావు, ఎలా కనపడుతుంది అది నీకు? నువ్వు తీసేసిన బట్టలు కట్టుకోవటానికి డ్రైవర్ గాడి పెళ్ళంలాగా నాన్న తీసేసిన బట్టలు వేసుకొని అక్కడ ఎంగిలి మందు చుక్కల కోసం ఎదురు చూసే డ్రైవర్ గార్డ్ అనుకుంటున్నావా అదే? లేదా నీ పెద్ద కొడుకు రమ్మనంగానే వచ్చి కారు బ్యాక్ సీట్లో అన్నీ చేయించుకొని వెళ్ళటానికి దానక్క సరిత లాంటిది అనుకుంటున్నావా సునీత? కాదు, దానికి ఒక గ్రేట్ క్యారెక్టర్ ఉంది. తాత ముత్తాతల గురించి 1కి 100 సార్లు చెప్తుంది అదే. ఇంకొక విషయం చెప్పనా మీకు, అది ఇంతవరకు మన చెల్లి బట్టల్ని ఇచ్చి పంపిస్తే వాళ్ళక్క వేసుకుంది, కానీ ఒక్కరోజు కూడా అది వేసుకోలేదు. నాన్న ఫీజు సడిత కట్టాడు, కానీ ₹1 ఫీజు కూడా సునీత కట్టించుకోలేదు. మెరిట్ 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 అంటూ అది మెరిట్ మీదే చదువుకుంటూ వచ్చేసింది తప్ప ₹1 ఎవరి మీద ఆధారపడలా. నేను ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా అది ఒక్క గిఫ్ట్ కూడా తీసుకోలే. చివరికి దాంతో నేను మంచివాడిని అని చెప్పించటానికి నా ఫ్రెండ్స్కి ఎన్ని డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందో తెలుసా, దాని ఫ్రెండ్స్కి ఎన్ని గిఫ్ట్లు ఇవ్వాల్సి వచ్చిందో తెలుసా? నేను చిన్నప్పటి నుంచే మీకు దూరంగా ఎందుకు పెరుగుతూ వచ్చానో నాకు వీడి గురించి బాగా తెలుసు. వీడి సమర్థత మీద నాకు నా 10th క్లాస్కే ఓ నమ్మకం వచ్చేసింది. వీడు పనికిమాలిన వెధవా అని. కాబట్టే అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, చెల్లెన్న నాకు చాలా ఇష్టం. కానీ దీన్ని చివరికి ఏం చేయాల్సి వచ్చింది, ఇది ఊళ్ళే వాడెమటి తిరగటం వల్ల ఈ పనికిమాలిన సన్నాసికి ఇచ్చి మేనల్లుడని పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది. దాన్నేమైనా ఓ రేంజ్కి తీసుకెళ్ళగలిగావా? వీడేమైనా ఇంటి పెద్ద కొడుకుగా బిజినెస్ని ఏమైనా డెవలప్ చేశాడా? రోజుకి 1 కాదు 100 మందితో తిరుగుతాడు. 100 మందితో తిరిగే వీడు కనీసం దాని అక్కతో తిరిగేటప్పుడు వీడు కనీసం బర్త్ కంట్రోల్ యూస్ చేశాడా? చేశాన్రా. అలా చేయకూడదు. మరి నేను ఎంతమందితో తిరిగాను, ఒకటి ప్రెగ్నెంట్ అవ్వలేదే, అయినా 3వ కంటికి తెలియకుండా కడుపు కరిగిచ్చేయాల్సింది పోయి ప్రతి దాంట్లో తొందరపాటే. ఇప్పుడేంటి, నా చిన్నప్పటి నుంచి మీరు తప్పుడు పనులు చేయటం, వాటన్నిటినీ నేను బయట ప్రపంచంలోకి రాకుండా కవర్ చేసుకుంటూ నా 10th క్లాస్ నుంచే మిమ్మల్ని వెనకేసుకొని రావటం. 1, 2 నాన్న చేసిన తప్పులు ఎన్నమ్మా? నాన్న ఆ రోజుల్లో ఒక సిఐడి ఆఫీసర్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసే ఆ సిబిఐ ఆఫీసరు వాడి పెళ్ళాన్ని చంపేసి నాన్నని ఎలాగైనా దెబ్బతీయాలని వస్తుంటే యాక్సిడెంట్ చేయించితే వాడు పార్ట్లన్నీ చచ్చుబడిపోయి ఫారిన్ వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళు వాడు ట్రీట్మెంట్లో ఉన్నాడో. అంటే ఇప్పుడు కేవలం సునీత కోసమని సరితని అనిల్కి ఇచ్చి పెళ్లి చేశానంటావా? నీకు కాస్తైనా బుద్ధి ఉందా? నేనేం చెప్తున్నానో అమ్మా నీకు?
నువ్వు ఆ రోజున తొందరపడే రెచ్చిపోయి నువ్వు మీడియా ముందుకెళ్ళి నానా రభస నానా రచ్చ అయ్యిందాకా వీడు నువ్వు కలిసి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ విషయాన్ని కవర్ చేయటానికి ₹1,00,00,000 ఇచ్చి వాళ్ళని బెదిరించి దాన్ని ఎవడికో ఇచ్చి పెళ్లి చేసి పంపించావు, బాగానే ఉంది. ఇప్పుడు ఆ సిబిఐ ఆఫీసర్ గాడు వెనక్కొచ్చాడు, నాన్న మీద పగతో ఉన్నాడు. ఆ పుట్టిన పిల్ల హిమ మొహంలో వీడి పోలికలు క్లియర్గా కనపడుతున్నాయి. ఆ పిల్లని పట్టుకొని వాడు DNA చేయించాడనుకో, ఈ రమణ కమల ఎలాంటి వాళ్ళు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకాలు. ఆ పిల్ల వీళ్ళ పిల్లేనని చెప్పి మళ్ళీ ప్రెస్సులకి మీడియాలకు ఎక్కుతారు. అందువల్ల మళ్ళీ పొడుగు తీసుకుందామంటావా? దానికి బదులు వీడికే ఇచ్చి చేసేస్తే ప్రాబ్లం సాల్వ్ కదా. పైగా మనకు మంచి పేరు వచ్చేలాగా ప్రెస్ ముందు అందరి ముందు వీడా పిల్లకి తండ్రి స్థానాన్ని ఇస్తున్నాడని చెప్పించానే తప్ప అది వీడి కూతురని నేను చెప్పించలేదే, అది చెప్పలేదే. దానికి కావలసింది నగలేసుకోవటం, 4 పుట్ల తినటం, సెంట్రలైజ్ ఏసీలో పడుంటాం, కారుల్లో తిరగటం. మన మాట విని మన చెప్పు చేతల్లో ఉండే వాళ్ళల్లో అది ఒకటి కాబట్టి వీడికిచ్చి చేశాను. వీడు అంతమందితో తిరుగుతాడు, మరి ఆ మాత్రం జాగ్రత్త వహించాలని చెప్పలేకపోయావే నువ్వు నీ పెద్ద కొడుక్కి. ఆ విషయం తీసేసి పక్కన పెడితే ఇక మరొక విషయం, ఇందాక ఇక్కడికి వచ్చింది ఆ మమత అనేది, దానికి ₹1,00,00,000 ఆస్తుంది. దాని మొగుడు సంసారానికి పనికిరాడు, అన్ని పాటలు పడిపోయి వాడు మంచంలో ఉన్నాడు. దానికి ఒక మగాడు కావాలి. అది ఏ కాల్ బాయ్స్తోనో ఎవడితో పడితే వాడితో ఎఫ్ఐఆర్లు పెట్టుకోదు. దానికి నేను చాలా నచ్చాను. అది బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తానంది. ఎంతో తెలుసా? 200 కోట్లు. వామ్మో అన్నాడు భానుమూర్తి. అంటే నువ్వు వెళ్తావారా దాంతో అంది విమల. ఏ అమ్మా, నాన్న అంతమంది అమ్మాయిలకి ఫ్రీగా అన్ని సుఖాల్ని పంచొచ్చిన రోజున అడగలేదే నువ్వు? నీ పెద్ద కొడుకు అంతమందితో తిరిగితే అడగలేదే? మరి మీరు చేసే బిజినెస్ చాలు సరిపెట్టుకోమంటావా? ఈ అంతఃపురం చాలు సరిపెట్టుకోమంటావా? నాకు చాలదమ్మా. ఇప్పుడు మీరు చేసే ఏంటో తెలుసా? వెళ్ళాం, ఒకళ్ళని బెదిరించాం, ఆ ల్యాండ్ రాయించుకొచ్చాం, వెళ్ళాం, ఒకళ్ళని కిడ్నాప్ చేసాం, ఇదిగో ఈ ల్యాండ్ రాయించుకొచ్చాం, దీంట్లో కన్స్ట్రక్షన్ చేసాం, దాంట్లో ఆ బిజినెస్ పెట్టాం. ఇవేగా మీరు చెప్పేది. నాకు అవి చాలదో. దాని పేరు మీద ఆస్తి మొత్తం మొగుడిది, దానికే వచ్చిందే. అదెటు పిల్లల్ని కందు. నేను దాంతో పిల్లల్ని కనాలని అనుకోవటం లేదు. అందుకే సునీతను పెళ్లి చేసుకుంటున్నాను. నాకు కపుల్ గోల్స్ చాలా ఉన్నాయి. ఈ విషయాలేవి దానికి తెలియనివ్వను. దాంతో లైఫ్ ఎంజాయ్ చేస్తాను, పిల్లల్ని కంటాను. ప్రపంచం దృష్టిలో అదే భార్య, దానికి పుట్టిన వాళ్ళే లీగల్ పిల్లలు. మమతెటు పిల్లల్ని కందో. ఉన్నన్నాళ్ళు దాన్ని సుఖపెడితే చాలు. ఆ తర్వాత ఆ ₹1,00,00,000 ఆస్తంతా ఎవరిదే? నాది కాదా? నాకు కాదా? ఆ తర్వాత మరి సునీతకి నిజం తెలిస్తే, దానికి నిజం తెలిసేలోపు నా పిల్లలు 10థ్కో ఇంటర్కో వచ్చేస్తారు. అప్పటిదాకా నేను మేనేజ్ చేయనా? ఇక అప్పుడు కాంప్రమైజ్ అయిపోక దానికి వేరే ఆప్షన్ ఉందంటావా? నీకో విషయం తెలుసా? సునీతకి నమ్మకం కుదిరిందంటే హరిహరాదులు దిగొచ్చి చెప్పినా కూడా ఒకళ్ళ మీద నమ్మదో. దానికి ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాను నేను. అందుకేగా ఇన్నిసార్లు కత్తితో చెయ్యంతా కోసుకోవాల్సి వచ్చింది. దీనికి కారణం కూడా మీరే. మీరు చేసే తప్పులు 1, 2 అసలు లెక్కలేనన్ని తప్పులు. చెప్పుతో కొట్టాలి అమ్మా నాన్నలు అయిపోయారు. మీరంటే పంచప్రాణాలు కాబట్టి ఏమీ అనలేక ఊరుకుంటున్నాను నేను. ఆ రోజు దీనక్క విషయంలో తొందరపడి మీడియాలకు ఎక్కి ఒక రభస చేశారంటే మళ్ళీ ఈ అనిల్ గాడికి తొందరపడి ఆ కోకిల్నిచ్చి నువ్వు పెళ్లి జరిపించావు. అదేమని అడిగింది చివరికి వచ్చేపాటికే? నువ్వు తిరిగితే లేని నేను తిరిగితే తప్ప అంది. డాక్టర్ని పిలిపించి అబార్షన్లు చేయించావు. ఒకవేళ అదేమైనా మాటినేలాగా చేద్దాము ఆగవే అంటే నాకు ఫోన్లు చేయటం, అన్నయ్యకి రాలేదురా కడుపు వేరే వాడికి వచ్చింది, అన్నయ్యకి రాలేదురా అది వేరే వాడితో తిరిగిందే. ఒకవైపున దీన్ని చూసుకుంటా, ఒకవైపున చదువును చూసుకుంటా, ఒకవైపున బిజినెస్ని చూసుకుంటా, ఒకవైపున నాన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ని చూసుకుంటా, ఒకవైపున మళ్ళీ ఇవన్నీ చూసుకుంటా. నా తల ఎంత బద్దలైపోయిందో ఎప్పుడన్నా ఆలోచించావా? దాన్ని అసలు ఇక్కడి నుంచి లేకుండా దానికై అదే ఏదో చేసుకున్నట్టు, ఎవరితోనో లేచిపోయినట్టు. ఇదంతా కాకుండా అది వేరే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని బెడ్రూమ్లో ఉన్నప్పుడు వీడియో తీసి మీడియాకి రిలీజ్ చేసి వీడిని దేవుణ్ణి చేసి దానికి విడాకులు ఇప్పించేద్దామే అని చెప్పా. అలా కాదని తొందరపడి డాక్టర్తో దానికి పాయిజన్ ఇంజెక్షన్ ఇప్పించి గబగబా దాన్ని తగలేంచి అస్థికలు ఎత్తుకెళ్ళి నీళ్లల్లో కలిపించి మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ చేసి నువ్వు కూర్చున్నావు. దాని బాబు మళ్ళీ సిబిఐ దగ్గరికి వెళ్ళాడు. వాణ్ణి పైకి పంపించాలని ఈయనేమో చెప్పా పెట్టకుండా లారీలతో గుద్దిచ్చాడు. మళ్ళీ ఆ
ఆ కేసు మాఫీ చేయటానికి వాడి పెళ్ళాన్నే వాడి కొడుకుని బెదిరించి ఆ బిజినెస్లన్నీ మన పేరు మీద రాయించి ఈ 3 నెలలుగా ఈ టెన్షన్లో నా ఫోన్ ఎక్కడ పడేశానో, కనీసం మెయిల్ ఓపెన్ చేయలే, మెసేజ్లు ఓపెన్ చేయలే, అది ఎక్కడికి వెళ్ళిందా అనే టెన్షన్ ఒకవైపు. ఆ సునీత చూస్తేనేమో నేను ఫోన్ చేశాను, నువ్వు మెయిల్స్ ఓపెన్ చేయలే, మెసేజ్లు ఓపెన్ చేయలే, నేను ఇంటర్న్స్కి వెళ్ళాను, అక్కడ డాక్టర్ దగ్గర ఇంటర్న్స్ చేశానని దాంతో గొడవ. ఎన్నని మేనేజ్ చేసుకురానే నేను, ఎన్నని చూసుకుంటూ రాను నేను. అసలు మీకు కొద్దిగా అయినా బుద్ధి ఉందా? ఇప్పుడు నేను పెద్ద ఎత్తున బిజినెస్ ప్లాన్ చేసుకుంటున్నాను. ఆ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే నాకు మమత సపోర్ట్ కావాలి. మమత ఎన్ని కోట్ల రూపాయలైనా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. దానికి బయట ప్రపంచంలో ఒక మగాడితో అఫైర్ ఉన్నట్టు క్రియేట్ అవ్వకూడదు. అది పతివ్రతలానే దాని మొగుడికి పెళ్ళాంలాగానే క్రియేట్ అవ్వాలి. కానీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఒక ఫ్రెండ్లా వెళ్ళి దానికి సర్వసుఖాలు అందించాలి. నేను దానికి ఓకే అన్నాను. దాంతో డీల్ మాట్లాడుకున్నాను. అది ఎన్ని కోట్లైనా పెట్టుబడి పెడతానంది. అదేమి ప్రాఫిట్లో షేర్ అడగదు, మొత్తం నాకే కదా. ఇక అందరి దృష్టిలో పెళ్ళాంగా అంటావా, నాకు కొన్ని కపుల్ గోల్స్ ఉంటాయి. పైగా అంత అహంకారం ఉన్న దాన్ని అనుభవించే కొద్దీ ఒక మగాడికి వాడు మగాడేనని గుర్తొస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి దాంతో పిల్లల్ని కనగలనా? ఆ మమతతో కాదు కదా, సునీతతోనే కనాలి కదా. నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా. కాబట్టి నేను ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాను. మీరు నోరు మూసుకొని నేను చెప్పింది వినటం తప్ప మీకు ఇంకొక ఆప్షన్ ఉందా? పోనీ వీడు బిజినెస్ చేయటానికి పనికొస్తాడా? నీ అల్లుడు పనికొస్తాడా? ఇప్పుడు పోనీ నువ్వు పెద్ద కోడలుగా చేసుకుంటున్న సునీత అక్క పనికొస్తుందా? నాన్నే పనికిరాడు కదమ్మా, నువ్వే పనికిరావు కదా. పోనీ రేపొద్దున సునీత వస్తుంది, దాన్ని ఎలా వాడదామనుకుంటున్నాను నేను? ఒక 200 మందిని పెట్టేసి దాని పేరు మీద ఒక ఫౌండేషన్ ఓపెన్ చేసి దానికి గిఫ్ట్గా ఇస్తాను మ్యారేజ్కి. అదా ఫౌండేషన్ చూసుకుంటుంది. ప్రపంచం దృష్టిలో ఆ ఫౌండేషన్ పెట్టుకునే చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తూ ఇల్లీగల్ బిజినెస్ చేసి కోట్లు అక్కడికి వచ్చి ఆ అకౌంటుల్లో పడిపోతూ ఉంటాయి. అవన్నీ మనం తీసి వైట్ మనీ చేసుకుంటూ ఉంటాం. అలా నా బిజినెస్ లెక్కలు నాకు చాలా ఉన్నాయి. నోరు మూసుకొని ఇంక ఈ విషయం గురించి ఎక్కడితో ఆపేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే మంచిదే అన్నాడు రవీంద్ర. అనేపాటికి భూమి కదిలిపోతున్నట్టుగా అనిపించింది ఒక్కసారిగా సునీతకే. దాంతో నోరు గట్టిగా మూసేసుకొని ఒళ్ళంతా చెమట్లు పోసి తడిచిపోయేసరికి అక్కడి నుంచి అసలు ఎలా వచ్చి పడిందో, ఎలా దిగి ముందు ఇంటికొచ్చి పడిందో తెలియదు. కానీ ముందు ఇంటికొచ్చి పడిందే. ఇంటికొచ్చి పడేసరికి వెనకాలే రవీంద్ర అక్కడికి రావటం గమనించేసరికి మీ అమ్మ ఏది కమల అనేసరికి ఏమే బాబొచ్చాడు రవీంద్ర బాబు అంది కమల. అనేసరికి స్నానం చేస్తున్నానమ్మా అని షవర్ వదిలేసుకొని బట్టల మీద అలాగే నుంచుంది. అమ్మో నేను ఇప్పుడు బయటపడకూడదు, నేను బయటపడ్డానా ఇంకేమీ లేదు అనుకొని ఆ తర్వాత ఏం చెయ్యాలి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాను, నేను ఇంకెక్కడ ఉండను, నేను ఈ నరకంలో పడి రేపొద్దున నా బ్రతుకుని నేను ప్రశ్నార్థకం చేసుకోలేను, ఇలాంటి కిరాతకుల మధ్య నేను ఉండలేను, వీడినా నేను ప్రేమించాను, వీడి కోసమా దేవుడు లాంటి డాక్టర్ని వదిలేసుకుని వచ్చాను, వీడి కోసమా నేను మోసగత్తెను కాను, మోసం చేయటం లేదని అన్ని నీతులు ఆయనకి చెప్పి ఆయన గుండెని బద్దలు కొట్టాను, ఇక నేను ఇక్కడ ఉండకూడదు అనుకొని ఆలోచించుకొని శతవిధాల 2 రోజుల పాటు అంతఃపురంలోంచి పారిపోవటానికి ప్రయత్నించింది. అడుగడుగున అంతఃపురంలో నుంచి చీమ కూడా బయటికి వెళ్లకుండా అప్పటి వరకు లేనిది ఇల్లంతా సీసీ కెమెరాలు పెట్టించుకొచ్చాడు. మొత్తం రవీంద్ర అణువణువున కెమెరాలు పెట్టుకుంటూ ఫిక్స్ చేసుకెళ్లారు. అది కాక బ్లాక్ క్యాట్స్ లాంటి మనుషుల్ని అడుక్కొకళ్ళని పెట్టేశాడు. గేటు దగ్గర కట్టుదిట్టంగా పెట్టాడు. గోడ దూకి పారిపోవటానికి వీలు లేకుండా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేయించారు. ఈ ఇంట్లో నుంచి ఇంకేం నేను బయటికి వెళ్తాను దేవుడా అనుకునే ఏదైతే అదైంది. ఏంటి భయమా ఏంటి? నేను డాక్టర్ని ప్రేమిస్తున్నానని చెప్తాను, వీడంటే నాకు ఇష్టం లేదని చెప్తాను, నేను మాత్రం ఇక్కడ ఉండదలుచుకోలేదు అని ఒక తెగింపు వచ్చేసింది సునీతలో. ఈ 2-3 రోజులుగా రవీంద్ర సునీతతో చాలా యాక్ట్ చేస్తున్నాడు. నువ్వంటే నాకు ఇష్టమని, నీకోసం నగలు కొన్నానని, నీకోసం బట్టలు అక్కడి నుంచి తెప్పిస్తున్నాను మన పెళ్లి కోసమని, మనం హనీమూన్కి అక్కడికి వెళ్దామని, నువ్వు నా ప్రాణమని, నువ్వు నా సర్వస్వమని, నువ్వు లేనిదే బ్రతకలేనని, నువ్వే నా జీవితం అని ఇలా చాలా మాట్లాడుతుంటే గుండె మండిపోయింది సునీతకే. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇంతటితో ఈ భాగం సమాప్తం. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.
ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.